సో, దీన్నే ఇక్కడ మీకు ఈ బొమ్మలో చూపిస్తున్నాను. మామూలుగా ఎర్త్ ఎలా తిరుగుతుంటది అనుకుంటారు? ఇలా స్ట్రెయిట్‌గా తిరుగుతుందని అనుకుంటారు కదా! నేను చెప్పాలంటే ఎర్త్ ఇలా ఉండదు. నేను చెప్పాలంటే ఇలా వంగుంటదనమాట. ఇలా వంగుంటది. చూడండి. ఇది వంగుంటది. కరెక్ట్‌గా వంగట్లేదు గానీ, ఇలా వంగుంటది. ఓకే. ఇలా 23 డిగ్రీస్ యాంగిల్‌తో వంగుంటదనమాట సిట్యుయేషన్. సో, సిట్యుయేషన్ ఇక్కడ మీకు అర్థమైంది కదా! దీన్ని ఇంకా నీట్‌గా ఇంకొక డయాగ్రామ్‌లో చూపిస్తాను. ఇక్కడ మీరు ఈ ఇమేజ్‌ని అబ్జర్వ్ చేస్తే బాగా కనిపించేస్తుంది. మామూలుగా అయితే ఎర్త్ అనేది ఇలా స్ట్రెయిట్‌గా ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత వంగుంది? ఇలా వంగుందనమాట. ఈ రకంగా ఇలా వంగుంటది. సో, ఇలా తిరుగుతూ ఉంటది సిట్యుయేషన్. సో, ఈ రకంగా తిరుగుతూ ఉంటది ఎర్త్ అనేది చుట్టూ కూడాను. సో, ఇది ఇప్పుడు ఎన్ని డిగ్రీస్ వంగింది అని చూస్తే మనం ఎగ్జాక్ట్‌గా ఇక్కడ చూస్తే 23½ డిగ్రీస్ వంగుంటది. సో, 23½ డిగ్రీస్ దీన్ని ఏమంటామంటే టిల్ట్ అంటాం. సో, దీన్ని టిల్ట్ అంటాం. దీని యొక్క యూజ్ ఏంటి సార్ అనుకోని మీకు బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఎర్త్ పైన సీజన్స్ రావడానికి ఈ టిల్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సిచ్యువేషన్‌ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా ఎర్త్ సగం టిల్ట్ అయింది కదా! ఇప్పుడు ఇలా టిల్ట్ అయ్యేటప్పుడు సన్‌లైట్ అంతా చూడను కిందకి పడుతుంది బాగా. ఈ ప్లేస్ అంతా కూడాను చూడండి బాగా కూల్‌గా ఉంది. కాబట్టి ఈ పైనున్న వాళ్ళందరికీ కూడాను కూల్‌గా ఉంటది. అంటే వింటర్. ఓకే. ఈ కిందున్న వాళ్ళందరికీ కూడాను సమ్మర్ ఉంటదనమాట. సో, సమ్మర్ ఉంటది. పాయింట్ 1 ఈ కింద చూడండి ఇదంతా కూడాను వెలుగుగా ఉంది. ఇదంతా కూడాను వెలుగు. సో, వీళ్ళందరికీ కూడా డే టైమ్ ఉంటది. ఈ పైన చూడండి ఈ ఫ్రంట్‌కి ఈ పార్ట్ అంతా కూడాను చీకటనమాట. డార్క్‌గా ఉంది. కాబట్టి చీకటి. సో, వీళ్ళందరికీ డే అయితే వీళ్ళందరికీ కూడాను నైట్ అనమాట. ఈ రకంగా పనికొస్తాయి. సో, 23 ఈ రకంగా స్లైట్‌గా వంగడం వల్ల వచ్చే లాభం ఏంటంటే చెప్తున్నాను కదా! మనకి సీజన్స్ అనేవి రావడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ వింటర్ పైన వాళ్ళకి వింటర్ ఈ పోర్షన్ అంతా కూడాను వింటర్ వస్తే కింద పోర్షన్ అంతా కూడాను సమ్మర్ ఉందనమాట. ఈ రకంగా సీజన్స్ అనేవి క్రియేట్ అవ్వడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం ఒకసారి చూద్దామా? ఎర్త్ యొక్క షేపు పైన కింద ఫ్లాట్‌గా ఉంటది కాబట్టి ఎర్త్ యొక్క షేప్‌ని ఏమంటామంటే జియాయిడ్ అంటాము. సేమ్ ఎర్త్ లాగా ఉండే ఒక బొమ్మను ఏమంటామంటే గ్లోబ్ అంటాము. అయితే ఎర్త్ అనేది రొటేట్ అవుతున్నప్పుడు ఒక లైన్ చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉంటది. ఈ లైన్‌ని ఏమంటామంటే ఊహించుకోవడానికి యాక్సిస్ అని అంటాము. అండ్ ఇప్పుడు ఎర్త్ ఎంత టిల్ట్ అయ్యింది, ఎంత మామూలుగా అయితే ఇలా స్ట్రెయిట్‌గా ఉండాలి. ఇలా స్ట్రెయిట్‌గా కాకండి ఇప్పుడు ఏముందంటే ఇలా వంకగా ఉంది. ఇప్పుడు ఎన్ని డిగ్రీస్ వంగిందంటే 23½ డిగ్రీస్ వంగింది. దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే సీజన్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనేది చెప్పాం. నెక్స్ట్ ఇప్పటి వరకు కూడాను మీరు ఈ ఎర్త్‌ని చూసారు కదా! అయితే ఒకటి చెప్పండి. ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒక సిచ్యువేషన్ ఇచ్చాను. మీకేం సిచ్యువేషన్ ఇచ్చానంటే ఇది ఒక పేపర్ తీసుకోండి. ఈ పేపర్‌లో నేను ఒక ప్లేస్ చెప్తున్నా. ఆ ప్లేస్‌లో లొకేట్ చేయండి అనుకుని అన్నాను అనుకోండి. ఓకే. అప్పుడు మీరు లొకేట్ చేస్తారు. పేపర్‌లో నేను చెప్తున్నాను ఒక కార్నర్‌కి లొకేట్ చేయి అని చెప్పాను. అప్పుడు మీకు సిచ్యువేషన్ అంటే ఏ కార్నర్? ఈ కార్నరా? ఈ కార్నరా? ఈ కార్నరా? ఈ కార్నరా? తెలియదు కదా! ఎక్కడైనా మీరు ప్లేస్ పెట్టొచ్చు. సో, నేను సడన్‌గా మీకు పేపర్ పైన ఎక్కడైనా లొకేషన్ పెట్టరా, ఏదైనా ఒక డాట్ పెట్టరా అంటే పేపర్‌లో ఎక్కడైనా పెట్టొచ్చు. కాబట్టి సిచ్యువేషన్ ఏంటంటే మీకు ఎక్కడ పెట్టాలో తెలీదు. అందుకే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ పేపర్ పైన లైన్స్ డ్రా చేస్తాను. ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేయడం వల్ల మీకొచ్చే పాయింట్ ఏంటంటే మెయిన్‌గా నేను ఏ లైన్ మీద చెప్తే ఆ లైన్ మీద మీరు డ్రా చేస్తారనమాట. సిచ్యువేషన్ చూడండి ఈజీగా ఉంటది. సో, ఇప్పుడు నేనేం చేస్తాను అలానే డ్రా చేయమని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు లైన్ నేను ఎక్కడ డ్రా చేయమని చెప్తానంటే అరే ఏ, బి, సి, డి అని కూడా 4 లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్‌లోన మీరు ఏ అనే లైన్ దగ్గర డ్రా చేయండి అనుకొని చెప్తే మీరు చక్కగా కూడా డ్రా చేసేస్తారు. ఓకే. అదే బి అనే లైన్ మీద 2 డాట్స్ పెట్టానంటే చక్కగా 2 డాట్స్ పెట్టేస్తారు. సి అనే లైన్ మీద 1 డాట్ మాత్రం పెట్టి అది కూడా సెంటర్‌కి అంటే పెట్టేశారు. డి అనే డాట్ మీద ఒక 3 డాట్స్ పెట్టంటే 1, 2, 3 అంటే మీకు అర్థమవుతుంది కదా సిచ్యువేషన్ ఇక్కడ క్లియర్‌గా కూడాను. ఈ రకంగా ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఈ లైన్స్ అనేవి లొకేషన్‌కి ఉపయోగపడుతున్నాయి. సో, ఈ లైన్స్ అనేవి లొకేషన్‌కి ఉపయోగపడుతున్నాయి. సేమ్ మన ఎర్త్‌కి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఎర్త్ పైన కూడాను ఇలాంటివే కొన్ని లైన్స్ అనమాట డ్రా చేశారు. సో, ఇప్పుడు చూడండి ఎర్త్ పైన ఏ రకంగా లైన్స్ చేశారు? చూడండి ఇలా అడ్డంగా కొన్ని లైన్స్ అయితే డ్రా చేస్తున్నారు. సో, ఈ రకంగా అదే రకంగా కిందకు కూడా వెళ్ళామనుకోండి. కిందకు కూడా సేమ్ ఇలానే కొన్ని లైన్స్ అనమాట డ్రా చేసి ఉంటారు. సో, ఈ లైన్స్‌ని మనము పైనుండి చూసామనుకో ఇంకా నీట్ క్లారిటీగా వస్తది. యాక్చువల్లీ పైనుండి చూస్తే మనకు చూడండి ఇలా రౌండ్ అప్‌గా కనిపిస్తదనమాట. ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైను, ఇదొక లైను. ఇలా లైన్స్ అన్నీ కూడాను మన ఎర్త్‌కి కనిపిస్తుంటాయి. సేమ్ అది కిందకి వెళ్ళినప్పుడు కూడా కిందకి కూడా అంతే. ఇలా లైన్స్ అన్నమాట కనిపిస్తాయి. ఈ రకంగా ఇదొక పేపర్ అనుకుంటే ఈ పేపర్ మీద ఈ లైన్స్ మనకి ఎలా కనిపిస్తాయి తెలుసా? సింపుల్‌గా ఎర్త్ అంతటిని కూడా ఒక చిన్న పేపర్ అనుకుంటే ఈ లైన్‌లో కనిపించేవన్నీ కూడాను ఇలా అడ్డంగా కనిపిస్తాయి. ఓకే. ఈ అడ్డంగా కనిపించే ఈ లైన్స్ అన్నిటిని ఏమంటామంటే లాటిట్యూడ్స్ అంటారు. సో, లాటిట్యూడ్స్.
పాయింట్ అర్థమైందా? ఇవన్నీ కూడా లాటిట్యూడ్స్ అనమాట. అయితే ఇక్కడ లాటిట్యూడ్స్ కూడా పేర్లు ఇస్తారు కదా, వాటికి కూడా పేర్లు చూద్దాం. ఎగ్జాక్ట్గా ఎర్త్కి మిడ్లో ఉన్నటువంటి లైన్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటామంటే ఈక్వేటర్ అంటాం. సో దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే ఇది ఎర్త్ అనుకుంటే ఎర్త్కి ఎగ్జాక్ట్గా మిడ్లో ఒక లైన్ డ్రా చేస్తారు. సో ఇక్కడ ఒక మిడ్లో ఒక సర్కిల్ అనేది డ్రా చేస్తారు. సో ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మిడ్గా ఉంటుంది కదా, ఇది ఏం చేస్తుంది, ఎర్త్ని పైకి ఒక పార్ట్ కిందకి ఒక పార్ట్ చేస్తుంది అనమాట. సో ఏదైతే కరెక్ట్గా మిడ్లో ఉందో దీన్ని రెండు ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది కదా, అందుకే దీనికి ఏం పేరు పెట్టారంటే ఈ లాటిట్యూడ్కి ఈక్వేటర్. సో ఈక్వేటర్. మరి దీనికంటూ ఒక యాంగిల్ ఇవ్వాలి కదా, ఎంత యాంగిల్ ఇస్తున్నారంటే 0 డిగ్రీ యాంగిల్. పాయింట్ అర్థమైంది కదా, ఈక్వేటర్. సో దీనికంటూ ఏం పేరు ఇచ్చారంటే ఇక్కడ నుంచి కూడా ఏబిసిడీలు నుండి యాంగిల్స్ వస్తాయి. 0 డిగ్రీ, 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ, 4 డిగ్రీ, 5 డిగ్రీ, 6 డిగ్రీ ఇలా అనమాట. టోటల్గా పైన వరకు కూడా 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ అంటే 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ, 4 డిగ్రీ, 5 డిగ్రీ అనుకుంటే ఇలా లైన్స్ అన్ని వేసుకుని వెళ్తే పైకి మనకి 90 డిగ్రీస్ వస్తుంది. ఓకే, సేమ్ కిందకు కూడా అలానే లైన్స్ డ్రా చేసుకుని వెళ్తారు. సేమ్ లైన్స్ సేమ్ ఇలానే డ్రా చేస్తారు. 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ ఇలా కంప్లీట్గా వెళ్ళేటప్పుడు కింద కూడా 90 డిగ్రీస్. అంటే మీకు ఏమర్థమైంది, ఎర్త్కి లైన్స్ డ్రా చేస్తారు లొకేషన్ కోసం. ఆ లొకేషన్ పర్పస్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మిడ్కి డ్రా చేసే లైన్ పేరు ఏం పేరు అంటే ఈక్వేటర్. ఎందుకంటే ఇది ఎర్త్ని 2 పార్ట్స్గా ఈక్వల్గా చేస్తుంది. పాయింట్ 1. ఓకే, అండ్ నెంబర్ 2 దీనికి ఏం పేరు పెట్టారంటే ఎగ్జాక్ట్గా 0 డిగ్రీస్ అనుకుని పేరు పెట్టారు. కానీ పైకి వెళ్ళే కొద్దీ కూడాను పైకి 90 లైన్స్ గీసారు, 90 డిగ్రీస్ వరకు, కింద కూడాను 90 లైన్స్ గీసారు. ఇది 90 డిగ్రీస్ వరకు. పైన 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 అంటున్నాం కదా, అసలు భూమి మీద ఏ డైరెక్షన్స్ ఒకసారి చూద్దామా. ఇది ఈస్ట్. సో ఇది ఈస్ట్, ఎందుకంటే ఇక్కడ సన్ అనేవాడు వస్తుంటాడు, సన్ అనేవాడు వస్తాడు కాబట్టి ఇది ఈస్ట్. మరి ఇది వెస్ట్, ఆ పైన ఉన్నది నార్త్, కింద ఉన్నది సౌత్ అనమాట. సో ఇప్పుడు ఇదేంటి 90 డిగ్రీ నార్త్, కింద చూస్తే 90 డిగ్రీ సౌత్. సో పాయింట్ అర్థమైంది కదా, పైన 90 డిగ్రీ నార్త్, కిందేమో 90 డిగ్రీ సౌత్. ఇది నార్త్, ఇది సౌత్. సో ఇప్పుడు వరకు కూడా ఉన్న లైన్స్ పేర్లు మనం ఒకసారి పేర్లు కనుక్కోవడానికి ట్రై చేద్దామా. కరెక్ట్గా ఎర్త్కి మిడ్లో ఉన్న లైన్ పేరు ఏం పేరు అంటే ఈక్వేటర్. పాయింట్ 1. సో మనం డ్రా చేస్తే ఇది ఈక్వేటర్. ఇది ఈ లైన్ పేరు ఏం పేరు 0 డిగ్రీస్ ఉంటుంది. పాయింట్ 1. సో ఇది ఒకవేళ ఎర్త్ని చుట్టుపక్కల చూస్తే ఎలా ఉంటుందో చూద్దామా. ఈక్వేటర్ చూడండి, చుట్టుపక్కల ఒక పెద్ద సర్కిల్ లాగా ఉంది. రెడ్ కలర్ చూసారా, మొత్తం సర్కిలే ఉంది. ఓకే, నెక్స్ట్ ఆ పైన ఉన్నటువంటి లైన్స్ చూద్దామా. ఈ లైన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇలా లాటిట్యూడ్స్ అనమాట డ్రా చేసుకుంటూ వెళ్ళి ఉంటారు. ఓకే, ఇలా డ్రా చేసుకుని వెళ్ళేది ఒక్కొక్క లాటిట్యూడ్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది అనమాట. సో ఆ నేమ్స్ అన్ని చూపిస్తే చూడండి. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ మీకు చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఏంటి సార్ దీంట్లో కూడా ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఉన్నాయి? అవును, ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ని కరెక్ట్గా మిడ్లో డ్రా చేస్తున్నాం కదా, దీన్ని 0 డిగ్రీ లాటిట్యూడ్ అంటారు. దీన్ని ఏమంటారు ఈక్వేటర్. పాయింట్ 1. ఇక్కడ మనం ఎర్త్ కరెక్ట్గా పైకి వెళ్తే ఈ పర్టికులర్ పాయింట్లో ఒక లాటిట్యూడ్ ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్ లాటిట్యూడ్. సో 23 డిగ్రీస్ 23 హ్యాండ్ ఆఫ్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్. సో ఈ లాటిట్యూడ్ పేరు 23 హ్యాండ్ ఆఫ్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్. అంటే మనం కరెక్ట్గా ఒక 23 డిగ్రీస్ పైకి వెళ్ళామనుకోండి ఈ లాటిట్యూడ్ కనిపిస్తుంది. మరి కింద వైపు కూడాను. సో దీనికి ఏం పేరు పెట్టారంటే సైంటిస్టులు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని పేరు పెట్టారు. అదేంటి సార్ పేరు డిఫరెంట్గా ఉందంటే ఏం కాదు, దీని వెనక ఒక లాజిక్ కూడా ఉంది. సేమ్ కిందకు కూడా వెళ్ళామనుకోండి, సేమ్ ఇక్కడ కూడా ఒక లాటిట్యూడ్ డ్రా చేశారు. ఈ లాటిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్ లాటిట్యూడ్. ఈ లాటిట్యూడ్ పేరు కూడా ఏం పేరు అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకే, సో ఇది ఎన్ని డిగ్రీస్ దగ్గర ఉంటుంది అంటే ఇది కూడా 23 హ్యాండ్ ఆఫ్ డిగ్రీస్ దగ్గర సౌత్ సైడ్ ఉంటుంది. ఓకే, 23 హ్యాండ్ ఆఫ్ డిగ్రీస్ నార్త్ దగ్గర ఒకటి, 23 హ్యాండ్ ఆఫ్ డిగ్రీస్ దగ్గర సౌత్ దగ్గర ఒకటి. మీకు ఇప్పటి వరకు ఎన్ని లాటిట్యూడ్ ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ తెలుసుకున్నారంటే 2 లాటిట్యూడ్స్ తెలుసుకున్నారు. ఒకటేంటి ఈక్వేటర్, నెంబర్ 2 నార్త్ సైడ్లో 23 హ్యాండ్ ఆఫ్ డిగ్రీస్ దగ్గర ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కింద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్లో ఇక్కడ ఇది ఒకటి. సో ఎందుకు సార్ ఇవి ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అయ్యాయి అంటే ఇప్పుడు సన్ ఉన్నాడా, సన్ యొక్క సన్లైట్స్ అనేవి చూస్తే ఇక్కడ నుండి ఈ ప్లేస్ వరకు కూడా మ్యాక్సిమం ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుండి ఈ ప్లేస్ వరకు కూడా మ్యాక్సిమం ఉంటాయి, మిగిలినంతా కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదేంటి సార్ సన్ యొక్క లైట్ అనేది భూమి అంతరికి కూడా ఈక్వల్గా వెళ్ళాలి కానీ ఈ ప్లేస్కి మాత్రమే స్ట్రైట్గా వచ్చి మిగిలిన ప్లేస్ అంతరికి ఎందుకు సార్ దూరంగా అవుతుందంటే ఒకసారి చూడండి, పై వరకు ఈ లైన్ డ్రా చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఎంత దూరం అవుతుంది సన్లైట్ చూడండి. ఇలా వెళ్ళేటప్పుడు ఎఫెక్ట్ తగ్గిపోతుంది, చాలా దూరం వెళ్ళిపోతుంది కాబట్టి సన్లైట్ పవర్ అనేది తగ్గిపోద్ది. పాయింట్ 1. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా పెద్ద ప్లేస్ మీద పడుతుంది. ఇంత పెద్ద ప్లేస్ మీద పడినప్పుడు పవర్ అనేది ఇంకా తగ్గిపోద్ది. అదే ఇక్కడ చూస్తే సన్నకు చాలా దగ్గర ఉంది. పాయింట్ 1. ఈ ప్లేస్ అంతా కూడా వెరీ దగ్గరగా ఉంది అండ్ స్ట్రైట్గా పడిపోతుంది కాబట్టి లైట్ అనేది స్ట్రైట్గా పడిపోతుంది. సేమ్ కిందకు కూడా చూడండి, చాలా దూరంగా వెళ్తుంది,
అండ్ చాలా ఎక్కువ మొత్తంలో పడుతుంది. ఇలా పడడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కూడా వీక్ అయిపోద్ది. కాబట్టి ఎక్కడ ఏ ఏరియా వరకు అయితే సన్లైట్ అనేది చాలా మంచి పవర్ఫుల్గా పడుతుందో, సో ఇంకో మాటలు చెప్పాలంటే 90 డిగ్రీ యాంగిల్తో పడుతుందో, అంటే కరెక్ట్గా స్ట్రైట్గా పడిపోద్ది అనమాట. సో ఇది ఎర్త్ అనుకుంటే కరెక్ట్ 90 డిగ్రీస్ యాంగిల్లో పడిపోతుంది స్ట్రైట్గా. సో ఈ రకంగా పడిపోతుంది కాబట్టి ఈ ఏరియా అంతటిని కూడా ట్రాపికల్ ఏరియా అంటారు. సో ఈ సన్లైట్ ఇప్పుడు ఎక్కడి వరకు స్ట్రాంగ్గా పడతాయి అంటే 23.5 డిగ్రీస్ పైన, 23.5 డిగ్రీస్ కింద. ఇది సిచ్యువేషన్. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ చూపిస్తాను, ఇంపార్టెంట్ లాటిట్యూడ్ చూపిస్తాను చూడండి. పైకి వెళ్ళామనుకోండి, కరెక్ట్గా ఇక్కడ ఈ పాయింట్ దగ్గర, కరెక్ట్ కింద కూడా సేమ్ అదే పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర ఏమొస్తుందంటే 66.5 డిగ్రీస్. ఓకే, కింద కూడా 66.5 డిగ్రీస్. ఇంతకుముందే చెప్పాను కదా, కింద మీద అనకుండా పైనది నార్త్ అనాలి, కిందది సౌత్ అనాలి. మరి దీనికి కూడా ఒక పేరు ఉండాలి కదా, ఆ పేరు చెప్తాను చూడండి. పైనది ఆర్కిటిక్ కాంటినెంట్ ఉంటుంది కాబట్టి ఆర్కిటిక్ సర్కిల్, కిందది అంటార్టిక్ కాబట్టి అంటార్టిక్ సర్కిల్. ఈ 4 కూడాను చాలా ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్. పాయింట్ అర్థమైంది కదా, ఒకసారి చూద్దామా. ఫస్ట్ది ఈక్వేటర్. ఓకే, సెకండ్ది సన్లైట్ చాలా స్ట్రాంగ్గా పడే ఏరియా, లాస్ట్ ఏరియా ఏంటి, ట్రాపిక్ ఆఫ్, పైన అయితే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కిందది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ ఏరియాస్లోనే సన్లైట్ అనేది చాలా విపరీతంగా పడుతుంది. పైన ఈ మధ్యలో చూసుకున్నట్లయితే పైన ఇంకొక ఇంపార్టెంట్ లాటిట్యూడ్ ఉంది, అదేంటంటే 66.5 డిగ్రీస్ ఆర్కిటిక్ సర్కిల్, కింద ఇంకొకటి ఏంటి 66.5 డిగ్రీస్ సౌత్ సైడ్ అంటార్టిక్ సర్కిల్. ఇవి ఇంపార్టెంట్ అన్నీ కూడాను. సో నేను ఏదైతే చెప్పానో అవంతా కూడా ఇక్కడ డ్రా చేశాను చూడండి. మిడ్లో ఈక్వేటర్ ఉంది పాయింట్ 1, అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ ఏరియాస్లో సన్లైట్ అనేది చాలా విపరీతంగా పడుతుంది, అందుకే ఈ ఏరియా అనేది బాగా రెడ్గా ఉంది. చూసారా సిచ్యువేషన్ చూడండి. దాని తర్వాత కింద చూసుకున్నట్లయితే 66.5 డిగ్రీస్. ఓకే, ఇక్కడ 66.5 డిగ్రీస్ సౌత్, పైన 66.5 డిగ్రీస్ నార్త్. ఈ రెండింటికి ఎందుకు డ్రా చేసామంటే, ఈ పైన ఏరియా అంతా కూడా అంటే ఆర్కిటిక్లో ఏదైతే ఇప్పుడు నేను డ్రా చేస్తున్నానో ఈ ఏరియా అంతా కూడా బీభత్సమైన కూలు మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం కింద కూడా చూసుకున్నట్లయితే ఈ అంటార్టిక్ సర్కిల్ అంతా కూడా మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. అదేంటి సార్, ఎక్కడి వరకు అయితే మంచుతో కప్పబడిపోయి ఉంటుందో ఆ ఏరియా వరకు కూడా మనం గీత గీసాము ఇలా. సో ఈ 2 ఏరియాస్ కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. పైన ఆర్కిటిక్ కానీ కింద అంటార్టిక్ కానీ. ఈ ఆర్కిటిక్ సర్కిల్ చూడండి ఫుల్గా మంచు అనమాట. ఈ రకంగా మీకు మంచు 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 ఇలా ఫుల్గా మంచు కంప్లీట్గా. ఓకే, ఆ పైన అంతా కూడాను. సో ఎక్కడి వరకు అయితే మంచు వచ్చిందో ఆ ప్లేస్ అంతటిని కూడా నేను ఇలా చేశాను. నెక్స్ట్ ఇక్కడ మిడ్లో గ్రీన్ కలర్లో ఉంది కదా, ఈ ఏరియా చూడండి. ఎక్కడైతే పైన మంచు ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ నుండి కింద హీటు ఈ ఏరియా, ఈ 2 ఏరియాస్కి మధ్యలో ఉండిపోయిన ఏదైతే ఏరియా ఉందో దీన్నే టెంపరేట్ జోన్ అంటాం. సో ఈ ఏరియాని ఏమంటామంటే టెంపరేట్ జోన్. ఓకే, సో కరెక్ట్ చూడండి, పైన హీటు కిందేమో కూల్, ఈ 2 మధ్యలో ఏదైతే మిడ్గా మిగిలిపోయిందో ఈ ఏరియా అంతా కూడా టెంపరేట్ జోన్. ఇది ఎక్కడెక్కడ నుండి ఉంటుంది అంటున్నారు, 23.5 డిగ్రీస్ నుండి 66.5 డిగ్రీస్ సౌత్ నార్త్ మధ్య ఉంటుంది పాయింట్ 1. అయితే మీకు ఒక టెక్స్ట్ బుక్లో కొన్ని పేర్లు ఇచ్చారు, ఆ పేర్లు చెప్తాను చూడండి. ఎక్కడైతే హీట్ ఎక్కువ ఉందో ఆ ఏరియాని ఏమంటారంటే టారిడ్ జోన్ అంటారు. అంటే ఈ 2 ట్రాపిక్స్ మధ్య ఉన్న ఏరియాని ఏమంటామంటే టారిడ్ జోన్ అంటారు. దీన్ని మన జాగ్రఫీలో ఎక్కువగా టారిడ్ జోన్ అనే మాట వాడడం కంటే మన టెక్స్ట్ బుక్స్లో చాలా ఎక్కువ మంది కూడాను ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంది కాబట్టి ఈ ఏరియాని అంతటినీ కూడా ఇక నుంచి పేరు చెప్తాను గుర్తుంచుకోండి. ఈ ఏరియాని అంతటినీ కూడాను ట్రాపికల్ ఏరియా అంటారు ఇక నుంచి కూడా. సో ట్రాపికల్ ఏరియా ఎందుకంటే 2 ట్రాపిక్స్ మధ్య ఉంటుంది. కానీ టెక్స్ట్ బుక్లో వెరీ రేర్గా వారే పేరు ఏం పేరు అంటే టారిడ్ జోన్ అంటారు. ఓకే, ఎందుకు టారిడ్ జోన్ అంటున్నారు, బాగా హీట్ ఉంటుంది కాబట్టి. రెండోది పైన ఇక్కడ బాగా కూల్గా ఉంది కదా, ఈ కూల్గా ఉన్న ఏరియా పేరు ఏం పేరు అంటే ఫ్రిజిడ్ జోన్. సో కింద కూడా ఇది కూడా ఫ్రిజిడ్ జోన్ అనమాట. 2 ఫ్రిజిడ్ జోన్లు, ఒక ట్రాపికల్ ఏరియా అంటే టారిడ్ జోన్, ఒక టెంపరేట్ జోన్లు 2 ఉంటాయి. ఇది టోటల్గా ఎర్త్కి సంబంధించినంత వరకు ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అన్నీ. అయితే మీకు డౌట్ రావాలి, ఎందుకు సార్ ఇక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది అక్కడ హీట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసారా, సన్లైట్ అనేది ఇది ఈక్వేటర్ అనుకుంటే ఈక్వేటర్ దగ్గర దర స్ట్రైట్ పడిపోతుంది లైట్. సో ఇక్కడ 100 పవర్తో వస్తే 100 పవర్ అనేది అలా దిగిపోతుంది. సో తక్కువ ఏరియాలో ఎక్కువ లైట్ పడుతుంది, తక్కువ ఏరియాలో ఎక్కువ లైట్ పడుతుంది. అదే ఇక్కడ చూడండి చాలా ఎక్కువ ఏరియా. సో ఈ ఎక్కువ ఏరియాలో ఎప్పుడైతే లైట్ పడిపోయిందో లైట్ అంతా కూడా ఏమవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీనివల్ల లైట్ పడే పవర్ అనేది తగ్గిపోతుంది. మీకు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తెలుసు కదా, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లో ఏమవుతుంది, కాలిపోవడానికి రీజన్ ఏంటి, ఇక్కడ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్లోన మనం బాగా అబ్జర్వ్ చేస్తే సిచ్యువేషను
మామూలుగా అయితే సన్లైట్ పేపర్ మీద పడినప్పుడు కాదు, కానీ ఈ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ వాడినప్పుడు ఎందుకు కాలిపోతుంది సిచ్యువేషన్ చూడండి. ఎప్పుడైతే లైట్ దీని మీద పడుతుందో టోటల్ లైట్ అంతటినీ కూడాను మామూలుగా అయితే ఇలా పేపర్ మీద అంతటి మీద పడాలి, అలా కాకుండా అంతటినీ కూడాను ఒకటే ప్లేస్లో ఫిక్స్ చేసేస్తుంది. ఎప్పుడైతే అంతటినీ కూడా ఒకటే ప్లేస్లో పడేలా చేస్తుందో అప్పుడు మొత్తం హీట్ అంతా కూడా నా చిన్న ప్లేస్ మీద పడిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే హీట్ మాడిపోద్ది, కాలిపోద్ది. ఇదే రీజన్ అనమాట. సో సిచ్యువేషన్ అర్థమైంది కదా. సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ కూడా. మన ట్రాఫికల్ ఏరియాలో సన్లైట్ అనేది బీభత్సంగా ఉంటుంది కాబట్టి ఈ ఏరియా అంతా కూడా హీట్ ఎక్కువ ఉంటుంది. అదే పైన ఏరియాలో చూస్తే లైట్ బెండ్ అవుతుంది. ఎప్పుడైతే ఎర్త్ ఇలా ఉంటుందో సన్ నుండి వచ్చిన లైట్ అనేది ఇలా బెండ్ అయిపోవడానికి చాయిస్ ఉంటుంది. ఈ రకమైన రీజన్స్, అందుకే ఆ ఏరియాస్ అనేవి కూల్గా ఉంటున్నాయి. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి లాటిట్యూడ్స్ అన్ని చూద్దామా. ఎర్త్ కరెక్ట్గా మిడ్లో డ్రా చేసింది ఈక్వేటర్ అయితే పైకి 90 degrees వరకు కూడాను, అంటే 20 degree 40 degree 60 degree 80 degree 90 degree వరకు కూడాను పైకి ఉంటే నార్త్ సైడ్ సేమ్ అలానే 20 degree 30 degree 40 degree కూడాను ఇలా అడ్డంగా కూడాను కొన్ని లైన్స్ ఉంటాయి అన్నమాట. నాకు ఒకటి చెప్పండి, ఈ లాటిట్యూడ్స్ అన్నీ ఎలా ఉన్నాయి? ఒకదానికి ఒకటి మీట్ అవుతున్నాయా లేదా ఒకదానికి మీట్ అవ్వు? ఇవన్నీ కూడాను ఒకదానికి ఇలా ప్యారలల్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ప్యారలల్, ఒకదానికి ఎదురెదురుగా ఉన్నాయి అనమాట. సో ఈ రెండు కూడాను అసలు ఎప్పుడు టచ్ అవ్వు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సేమ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది సార్ అనుకుని మీకు అడగవచ్చు. సో సింపుల్గా ఒక మాటలు చెప్పాలంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మాకు టోటల్ 90 degrees ఉన్నాయి కదా. ఒక డిగ్రీకి డిస్టెన్స్ 111 kilometers. ఓకే, ఒక డిగ్రీకి 111 kilometers ఉంటాయి టోటల్గా కూడా, అంత డిస్టెన్స్. పైన ఉన్న 90 degrees వరకు కూడాను 90 degrees లాటిట్యూడ్స్ అయితే కింద ఉన్నవన్నీ కూడాను 90 degrees సౌత్ లాటిట్యూడ్స్, పైన నార్త్ లాటిట్యూడ్స్. సో లాటిట్యూడ్స్ అర్థమైంది కదా. ఇవన్నీ కూడాను ప్యారలల్గా ఉంటాయి. వీటి మధ్య డిస్టెన్స్ ఎప్పుడు కూడాను సేమ్గానే ఉంటుంది. ఎంత డిస్టెన్స్? 111 kilometers. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాస్త అడ్వాన్స్డ్ టాపిక్స్ చెప్తాను. అసలు ఈ డిగ్రీస్ అనేవి ఎలా డ్రా చేశారు సార్ అనుకొని. సో ఇది మీరు పెద్ద క్లాస్కి వెళ్తేనే అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు కానీ అర్థం కాకపోతే స్కిప్ అయిపోవచ్చు. ఒకవేళ అర్థం చేసుకునే టాలెంట్ ఉంటే చూద్దాం. మనం మ్యాథ్స్లో యాంగిల్స్ డ్రా చేసేటప్పుడు ఒక సర్కిల్లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయంటే టోటల్ 360 degrees ఉంటాయని కొంచెం చెప్తాం. సో టోటల్ 360 degrees కదా. అయితే మనం ఎర్త్ని చూసుకున్నట్లయితే జస్ట్ ఈ యొక్క పార్టే తీసుకుంటాం. ఓకేనా, ఈ యొక్క పార్ట్ తీసుకున్నప్పుడు ఎన్ని యాంగిల్స్ కవర్ అవుతాయి అంటే 90 degrees వరకు యాంగిల్స్ కవర్ అవుతాయి. అంటే 0 degrees నుండి మొదలెడితే 90 degrees వరకు యాంగిల్స్ మొదలవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు ఈ 90 degrees వరకు యూజ్ చేసుకుని చెప్తారు అన్నమాట. టోటల్ అయితే 360 degrees, ఇక్కడ వరకు 90 degrees. సో ఎలా వస్తుంది? ఈ ఒక్క ఇమేజ్ని అర్థం చేసుకుంటే సెట్ అయిపోద్ది. సో ఎర్త్కి మనకి ఏం చేసామంటే పైన 90 degrees వరకు కింద 90 degrees వరకు చెక్ చేసుకుంటారు అనమాట. సో ఇలా ఎర్త్ సెంటర్ నుండి ఒక లైన్ ఊహించుకోండి. ఎర్త్ మధ్యలో ఒక లైన్ పెట్టుకొని దానికి ఎగ్జాక్ట్గా ఇలా తీసుకుని వస్తే ఇది 0 degrees, ఎగ్జాక్ట్గా పైకి తీసుకుని వస్తే 90 degrees. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ డ్రా చేసాము. మనం ఏ లైన్ డ్రా చేసాము? 80 degrees అనే లైన్ ఇక్కడ డ్రా చేసాము. ఇప్పుడు 80 degrees అనే లైన్ డ్రా చేసేటప్పుడు ఎర్త్ చుట్టూ కూడా నా 80 degrees ఉంటుంది. కావాలంటే ఇక్కడికి వెళ్ళినా 80 degrees, ఇలా వెళ్ళినా 80 degrees, ఇలా వెళ్ళినా 80 degrees. ఇలా ఎప్పుడైతే నీకు 80 degrees ఒక లైన్ డ్రా చేస్తారో అది చుట్టేస్తారు అనమాట. ఎందుకంటే ఫ్రమ్ సెంటర్ నుండి అన్నిటికీ కూడా ఒకటే ప్లేస్ కదా. ఇది ఒక సెంటర్ అనుకోండి, ఈ మధ్యలో ఉన్నాడు అందరికీ ఒకటే కదా. సో ఈ రకంగా 80 degrees లైన్ డ్రా చేస్తారు. సో అంటే మీకు సిచ్యువేషన్ ఏంటి, ఈ మిడ్లో ఒక లైన్ పెట్టుకొని సెంటర్ నుండి ఒక లైన్ ఊహించుకొని దాన్ని బట్టి డ్రా చేశారు అనమాట. ఇలా డ్రా చేసిన లైన్స్ ఇవి. సో ఇప్పుడు 10 degrees ఇక్కడ డ్రా చేశారు. సో ఇవి 10 degrees, ఇది 20 degrees కాబట్టి 20 degrees, ఇది 30 degrees కాబట్టి 30 degrees. ఇది సిచ్యువేషన్. ఎర్త్ మిడ్లో నుండి ఒక లైన్ ఊహించుకొని దాంట్లో నుండి చేశారు. సో సేమ్ కింద కూడా అంతే. సో ఇది పైన 90 degrees, పైన నార్త్ సైడ్ గీస్తే ఏ రకంగా వచ్చింది కదా, సేమ్ కింద కూడా ఇంతే అనమాట. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. లొకేషన్స్ కోసము మనం లాటిట్యూడ్స్ అనేవి వాడామని కొంచెం చెప్పాం కదా. అయితే ఈ లాటిట్యూడ్స్ని దేనికోసము? కేవలము లొకేషన్ కోసమే కాకుండా ఇంకా మనం దేనికోసం వాడుతున్నాము? ఇదే దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఈ లాటిట్యూడ్స్ని టెంపరేచర్కి సంబంధించిన జోన్స్గా కూడా విడదీయడానికి ఉపయోగపడుతుంది అనుకుని విషయం నేర్చుకున్నాం. 2 విషయాలు నేర్చుకున్నాం. ఈ లాటిట్యూడ్స్ వల్ల ఒక ఉపయోగం, ఒకటి లొకేషన్కి అయితే, మరొకటి హీట్ జోన్స్గా ఉపయోగించుకోవడానికి కూడా పనికి వస్తుందని నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడితే ఇవన్నీ ఏబిసిడి అనేవి లాటిట్యూడ్స్ అనుకుంటే, ఇప్పుడు నాకు లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇప్పుడు ఏ అనే దాని మీద నేను లైన్ గీయమంటే గీసావు, కానీ నేను ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్ దగ్గర ఎలా గీస్తారు? ఇప్పుడు ఏ అనే లైన్ మీద డ్రా చేయాలనుకుని అన్నాను అనుకో, ఇక్కడ డ్రా చేస్తావా, ఇక్కడ డ్రా చేస్తావు, ఇక్కడ డ్రా చేస్తావు, ఎక్కడ డ్రా చేస్తావు? పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు బి అనే లైన్ మీద డ్రా చేయమన్నాను అనుకో, ఎక్కడ డ్రా చేస్తావు, ఇక్కడ డ్రా చేస్తావు, ఇక్కడ డ్రా చేస్తావు, ఇక్కడ డ్రా చేస్తావు. అందుకోసం ఎక్కడ డ్రా చేయాలో తెలియాలంటే
మనకి స్ట్రైట్గా కూడాను కొన్ని గీతలు కావాలి. అందుకే నేను కొన్ని గీతలు గీస్తాను చూడండి. ఇలా లాంగ్గా కొన్ని గీతలు గీస్తున్నాను. 1 2 ఇంకొక లాంగ్ గీత గీస్తున్నాను. ఈ పేపర్ మీద నేను లొకేట్ చేయాలంటే ఇలా లాంగ్ గీతలు గీస్తున్నాను. ఇలా లాంగ్గా ఏవైతే గీస్తున్నానో వాటికి ఉన్న పేరు ఏం పేరు అంటే లాంగిట్యూడ్. సో ఎర్త్ పైన కూడాను సేమ్ ఇలా లాంగ్గా కొన్ని గీతలు గీశారు. ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా నాకు అడిగితే నేను చెప్పేస్తాను ఈజీగా. చూడండి, అరే ఒక చుక్క పెట్టండి, ఏ అనే లైన్ మీద 3 అనే పాయింట్ దగ్గర చుక్క పెట్టాను అనుకున్నాను అనుకో, ఇదిగో ఇక్కడ పెట్టేస్తాం. ఓకే, బి అనే లైన్లో బి అనే లైన్లో 1 అనే పాయింట్ దగ్గర చుక్క పెట్టమంటే పెట్టేస్తాను. సి అనే లైన్లో 2 అనే పాయింట్ దగ్గర చుక్క పెట్టమంటే పెట్టేస్తాను. సో ఇప్పుడు నాకు ఈజీ అయిపోయింది అనమాట, ఎక్కడ కావాలంటే అక్కడ. సో సేమ్ ఎర్త్ కూడా ఈ లాంగిట్యూడ్స్ యూజ్ చేసుకొని, ఈ లైన్స్ యూజ్ చేసుకొని మనం కూడా డ్రా చేసేవచ్చు. మీరు ఎర్త్కి అబ్జర్వ్ చేస్తే ఈ రకంగా లాంగ్ గీతలు అనేవి ఉంటాయి అనమాట. సో సేమ్ గీతలు ఇవే, ఈ రకమైన గీతలు ఉంటాయి. వీటిని ఏమంటామంటే లాంగిట్యూడ్స్ అనుకుని అంటాం. మనకి ఈక్వేటర్ అనే దానికి చూసుకున్నట్లయితే ఇలా అడ్డంగా డ్రా చేస్తే పైన ఒక హెమిస్ఫియర్, కింద ఒక హెమిస్ఫియర్ డ్రా అయింది. ఓకే, సో భూమిని కరెక్ట్గా 2 ముక్కలకు విడగొట్టిందని నేర్చుకున్నాం కదా. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడాను ఏ గీతను మనం కరెక్ట్గా మిడ్ లైన్గా తీసుకోవాలి? ఈ లైన్ డ్రా చేయాలా, ఈ లైన్ డ్రా చేయాలా, ఏ లైన్ తీసుకోవాలి? చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను అనుకో, ఇవన్నీ కూడాను ఆటోమేటిక్గా నాకు కలిసిపోతాయి. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఇంకొక లైన్స్ వచ్చేస్తాయి. లేదు అంటే నేను ఇంకొక లైన్ డ్రా చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ నేను డ్రా చేస్తాను అనుకో, దీన్ని బేస్ చేసుకొని నేను లైన్స్ని డ్రా చేసుకొని వెళ్ళిపోగలను ఈజీగా. సో ఇలా 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 ఇలా. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే వీటన్నిటిలో కూడా ఏది మేజర్ లైన్? ఈక్వేటర్ కంటే నో ప్రాబ్లం, ఎందుకంటే ఎర్త్ని కరెక్ట్గా మిడ్కి కూడా మనకో కరెక్ట్గా మిడ్గా ఉంటుంది కాబట్టి పైన పాటు కింద పాటుగా అయిపోయింది. ఇప్పుడు దీనికి సంబంధించినంతవరకు ఏ పార్ట్ నేను మిడ్గా తీసుకోవాలి? ఇక్కడ చూడండి, మీరు ఏ ప్లేస్ని తీసుకున్నా సరే ఆ ప్లేస్ నుండి మనం లైన్ డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ ప్లేస్ని నేను తీసుకున్నాను. ఈ ప్లేస్లో చూడండి ఆటోమేటిక్గా నేను లైన్స్ డ్రా చేసుకుని వెళ్ళిపోతాను. దీన్ని బేస్ చేసుకొని పైనది కలవడం, కిందది ఇలా డ్రా చేసుకుని వెళ్ళిపోవడమే కదా. సో ఈజీగా డ్రా చేసుకుని వెళ్ళిపోతాను. డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇప్పుడు నా కోసం ఏంటంటే ఏ లైన్ నేను ఇప్పుడు ఎగ్జాక్ట్గా తీసుకోవాలి? ఏ లైన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేస్తాను. ఇక్కడ నేను ఒక ఇండియా మీద ఉన్న లైన్ ఉంది కదా, దీన్ని ఒకసారి చూద్దాం. సో దీన్ని నేను తీసుకుంటున్నాను. సో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ని నేను మేజర్గా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే పాయింట్, మనం ఈక్వేటర్కి ఇలా కరెక్ట్ మిడ్ ఉన్న లైన్కు కొట్టేసి దానికి 0 degrees ఇస్తాం. మరి దీనికి కూడా నెంబరింగ్ ఇవ్వాలి కదా. ఇంతకుముందు 1 2 3 ఏదో సంథింగ్ ఇవ్వాలి కదా. అలా ఇవ్వాలంటే ఏం చేశారంటే 1844 ఇయర్లోనే అనమాట ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో ఏమని చెప్పారంటే, ఇక్కడ లండన్ ఉంది కదా, ఈ యూకే ఉంది కదా, మా బ్రిటన్ వాళ్ళు ప్రపంచాన్ని ఏలుతున్నారు కాబట్టి ప్రపంచమంతా కూడాను మాతోనే ముడుంది కాబట్టి మా దేశం మీద నుండి వచ్చే ఏదైతే లైన్ ఉందో దాన్నే నెంబర్ 1 లైన్గా తీసుకోండి అన్నాడు. సో ఆ లైన్నే మీరు ప్రపంచమంతా కూడా రిఫరెన్స్గా పెట్టుకుంటూ అన్నాడు. సో ఎందుకు ఈ మాట అన్నాడంటే, ఈ రోజుల్లో మీరు చూడండి అమెరికా నెంబర్ 1, ఈ రోజుల్లో అమెరికా నెంబర్ 1. కానీ కరెక్ట్గా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనకు బ్రిటిష్ వాళ్ళు అనమాట ప్రపంచంలోనే నెంబర్ 1 ఉండేవాళ్ళు. ఓకే, సో ఈ రకంగా ఉండడం వల్ల అండ్ అన్నిటికన్నా మించి వీళ్ళ దేశం నుండి అనేక ప్లేసులకి ట్రేడ్స్ జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ రకంగా ట్రేడ్ ఇలాంటివన్నీ జరుగుతుందో వీళ్ళు ఆబ్వియస్లీ చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఇలా పవర్ఫుల్గా ఉండడం వల్ల వాళ్ళు ఏం చెప్పారంటే, మా దేశం మీద వచ్చిన లైన్ని నెంబర్ 1 లైన్గా తీసుకుంటే అనుకున్నాడు. సో అందుకే ఏం చేశారంటే, ఇప్పుడు వీళ్ళ లైన్ ఉంది కదా, వీళ్ళ లైన్ని అందరూ ఆ దేశంలో అందరూ ఓటింగ్ పెట్టుకున్నారు. ఓటింగ్లోన 44 కంట్రీస్ పార్టిసిపేట్ చేసి 1844 కదా, అలా పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ అన్నీ కూడా ఒప్పేసుకున్నాయి అనమాట. అరే మీరు ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ని మేము తీసుకుంటాము, ఓకే ఈ లైన్నే రెఫరెన్స్గా తీసుకుంటామని చెప్పేసి తీసేసుకున్నారు. సో దీనికి ఏం పేరు పెట్టుకున్నారంటే 0 degree. ఓకే, మరి ఇంతకుముందు ఈ అడ్డంగా ఉన్న లైన్స్కి లాటిట్యూడ్స్ అన్నాం కదా, మరి ఈ లైన్స్కి ఏమంటాము? లాంగిట్యూడ్స్ అన్నాం కదా. సింగిల్ లైన్కి ఏమంటామంటే మెరీడియన్ అంటారు. మెరీడియన్. సో ఇప్పుడు ఏదైతే లైన్ని అన్నిటికన్నా ముఖ్యమైనగా తీసుకున్నామో, అన్నిటికన్నా ప్రైమ్గా తీసుకుంటున్నామో దీన్ని ఏమంటామంటే ప్రైమ్ మెరీడియన్. అన్నిటికంటే ఫస్ట్ మెరీడియన్, ఫస్ట్ ప్రైమ్ ముఖ్యమైన మెరీడియన్ ఇది తీసుకున్నారు. ఓకే, ఇది సిచ్యువేషన్. అయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీనికి లైన్స్ అనేవి రైట్ సైడ్, ఈస్ట్ సైడ్ వెళ్తున్నాయి. ఓకే, డైరెక్షన్ వేస్తే ఇది ఈస్ట్ సైడ్ వెళ్తున్నాయి, అట్ ద సేమ్ టైం వెస్ట్ వైపు కూడా వెళ్తున్నాయి. ఇప్పుడు మనకు ఒక పాయింట్ ఏంటంటే, దీనికి నెంబరింగ్ ఎలా ఇచ్చుంటారు అండ్ ఏం చేశారంటే, వీళ్ళు నెంబరింగ్ రైట్ సైడ్కి వెళ్ళిన నెంబర్స్ అన్నీ కూడా, అంటే ఈస్ట్ వైపుగా వెళ్తున్న నెంబర్స్ అన్నిటికీ కూడా ప్లస్ నెంబర్ ఇచ్చారు, వెస్ట్ సైడ్ వెళ్తున్న నెంబర్స్ అన్నిటికీ కూడా మైనస్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ సైడ్కి వెళ్ళింది అనుకో, కరెక్ట్ 10 degrees ముందుకు వెళ్తే 10 degree ప్లస్, కరెక్ట్గా ఇంకొక 20 degreesకి వెళ్తే 20 degree, కరెక్ట్గా ముందుకెళ్తే ఇంకొక 30 degree, ఇలా ప్లస్ 30 40 ఇలాగ వెళ్తున్నాయి. ఇలా ఎక్కడి వరకు వెళ్తాయి? టోటల్గా 180 వరకు వెళ్తాయి. ఎక్కడి వరకు వెళ్తున్నాయి? 180 వరకు. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ సైడ్ కూడా అంతే అనమాట, సేమ్ వెళ్తే ఇది -10 degree. ఓకే,
-10 డిగ్రీ, ఇది -10 డిగ్రీ, ఇది -20, ఇది -30, ఈ రకంగా -10, -20, -30. అంటే ఈ ప్రైమ్ మెరిడియన్కి ఉన్న నెంబర్స్ ఇలా ఇవి ఎక్కడి వరకు వెళ్తాయి, -180 వరకు వెళ్తాయి. సో ఇది సిచ్యువేషన్. ఈ రకంగా అనమాట లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కలిపి టోటల్గా 360 మెరిడియన్స్ ఉంటాయి. టోటల్గా 360 మెరిడియన్స్ ఉంటాయి. సో వీటిని ఈ మెరిడియన్స్ కూడా ఏం పేరుతో పిలుస్తామంటే డిగ్రీస్ పేరుతో పిలుస్తాం. ఇది సిచ్యువేషన్. ఏదైతే లాస్ట్ 180 మెరిడియన్ ఉందో దీన్ని దేనికోసం వాడతామంటే యాంటీ మెరిడియన్ అంటారు. యాంటీ మెరిడియన్. అండ్ ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్గా కూడా ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటి అనే విషయం కాసేపట్లో చెప్తాను. ప్రజెంట్ అయితే ఇది వినండి, ఇంటర్నేషనల్ డేట్ లైన్. ఇప్పుడు ఈ రకంగా ఎప్పుడైతే ఈ లైన్స్ డ్రా చేసేసుకున్నామో ఈ వాటి గురించి వీటి వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి ఆ ఉపయోగాలు అనేది చెప్తా చూడండి. నెంబర్ 1 థింగ్, సో ఫస్ట్ థింగ్ చెప్తున్నాను, ఈ లాంగిట్యూడ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే లొకేషన్ ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో లొకేషన్ అనేది ఇంకా పర్ఫెక్ట్, సూపర్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో సిచ్యువేషన్ మొదటిది ఇది. రెండో సిచ్యువేషన్ లొకేషన్తో పాటుగా రెండోది ఏంటంటే ఇది టైం, మనకి కంట్రీకి టైం ఎంత ఉండాలి అనేది నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. సార్ టైం ఎలా ఉండాలి నిర్ణయించడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను కాసేపట్లో చెప్తాను. ప్రజెంట్ అయితే వినండి, ఇది టైం కోసం కూడా ఉపయోగపడుతుంది. పాయింట్ అర్థమైందా? మరి లాటిట్యూడ్స్ దేనికోసం ఉపయోగపడాయి? లాటిట్యూడ్స్ అనేది లొకేషన్ కోసం ఉపయోగపడింది. అండ్ అన్నిటికన్నా మించి టెంపరేచర్కి సంబంధించిన జోన్స్ని విడగొట్టాలంటే ఉపయోగపడింది అనమాట. టెంపరేచర్ జోన్స్కి ఉపయోగపడింది. అంటే ఇక్కడ వరకు కూడా హీట్ జోన్, ఆ పైన అంతా కూడా టెంపరేచర్ జోన్, ఆ పైన అంతా కూడా ఫ్రిడ్జిడ్ జోన్ అనే విషయం పనికొచ్చింది. అదే ఇది మెయిన్గా మనకి టైం కోసం కూడా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు లాటిట్యూడ్స్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే లాటిట్యూడ్స్ ఒకదానికొకటి కలుసుకోవు, ఇలా ప్యారలల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్యారలల్గా ఉంటాయి. పాయింట్ 1. ఓకే, లాటిట్యూడ్స్ అన్నీ కూడా ప్యారలల్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఈ లాంగిట్యూడ్స్ చూడండి ఒకదానికొకటి మీట్ అవుతున్నాయి. కంప్లీట్గా కూడా ఇవి ఒకదానికొకటి మీట్ అవుతున్నాయి. చూడండి ఎలాగా, ఇలా మొదలెట్టేసి ఇలా 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 మీట్ అవుతున్నాయి అనమాట. ఓకేనా, ఇవి ఇలా 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 మీట్ అవుతున్నాయి. సో సిచ్యువేషన్ ఇది. లాంగిట్యూడ్కి దీనికి తేడా ఏంటంటే ఇవి ప్యారలల్గా ఉంటే ఇవి ప్యారలల్గా కాదు, మీట్ అవుతున్నాయి. సిచ్యువేషన్ ఒకటి. రెండోది ఒక లాటిట్యూడ్కి మధ్య డిస్టెన్స్ అనేది మారదు. ఎంత అని చెప్పాను, 1 డిగ్రీ = 111 కిలోమీటర్స్. కానీ ఇక్కడ ఈ లాంగిట్యూడ్స్ మాత్రం డిస్టెన్స్ అలా లేదు, మిడ్లో చాలా ఎక్కువగా ఉంది. బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఈ మిడ్లో చాలా ఎక్కువగా ఉంది. కానీ పైకి వెళ్ళే కొద్ది కలిసిపోతుంది కదా, పైకి వెళ్ళేటప్పుడు 0 అయిపోతుంది అనమాట. ఈ మిడ్లో ఎక్కువ ఉంటుంది, అలా కిందకు వచ్చేటప్పుడు కనమాట కలిసిపోతున్నాయి. కాబట్టి ఇవి ఆ రకంగా లేవన్నమాట. మూడో పాయింట్ చెప్తాను చూడండి. లాటిట్యూడ్స్, ఓకే, లాటిట్యూడ్స్ ఏం చేస్తున్నాయంటే లాటిట్యూడ్స్ మధ్యలో 0 డిగ్రీ ఉన్నది చాలా పెద్దగా ఉంటుంది. మధ్యలో అలా అలా లాటిట్యూడ్స్ అనేవి తగ్గిపోతాయి, చిన్న సైజుకి అయిపోతాయి అనమాట. చూడండి, కావాలంటే ఇక్కడ ఇమేజ్ చూడండి. ఇక్కడ లాటిట్యూడ్స్ చూసుకున్నట్లయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇవి ఇలా సైజు తగ్గిపోతున్నాయి. చూడండి, చిన్న సైజు ఇలాగ కిందకి వెళ్ళే కొద్దీ కూడా పైకి పెరిగితే ఇలా ఇలా పైకి పెడుతుంది లాటిట్యూడ్. సో కాబట్టి దీనిది సైజు చూసుకున్నట్లయితే ఈక్వేటర్ అనేది పెద్దది, అలా తగ్గుతూ వీటి యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. కానీ అదే లాంగిట్యూడ్స్ చూసుకున్నట్లయితే లాంగిట్యూడ్స్ అన్నీ కూడా ఒకటే హైట్ అనమాట. సో ఇది ఏ హైట్ ఉందో ఇవన్నీ కూడా అవే హైట్ ఉంటాయి. అన్నీ కూడా సేమ్ హైట్, సేమ్ లెంత్. కాబట్టి లాటిట్యూడ్ అనేది సైజు చిన్నది పెద్దగా మారితే లాంగిట్యూడ్ అనేది సైజ్ అనేది అటు ఇటు పెరుగుతూ మారుతూ ఉంటుంది అనమాట. సేమ్గా ఉంటుంది త్రూ అవుట్ ద సిచ్యువేషన్. ఇది సిచ్యువేషన్. ఒక్కసారి తనివి తీరా ఈ లాంగిట్యూడ్స్ని వీటన్నిటిని కూడా తనివి తీరా చూసేద్దాం. సో లాంగిట్యూడ్స్ అన్నీ కూడా పైకి వచ్చేసి మీట్ అవుతాయి, ఇలా పైకి వచ్చేసి చక్కగా మీట్ అవుతూ ఉంటాయి. ఓకే, అన్నీ కూడాను ఇక్కడ సౌత్ పోల్, నార్త్ పోల్ దగ్గర మీట్ అవుతుంటాయి. అదే లాంగిట్యూడ్స్ అనుకోండి, ఇవి అసలు మీట్ అవ్వవు అనమాట. ఇదొక లాంగిట్యూడ్, ఇదొక లాటిట్యూడ్, ఇవన్నీ కూడా అసలు మీట్ అవ్వవు. లాటిట్యూడ్కి లాంగిట్యూడ్కి ఇంకొకటి ఏం చెప్తున్నానంటే లాంగిట్యూడ్స్ అనేవి టోటల్గా 360 లైన్స్ ఉన్నాయి. ఓకే, టోటల్గా 360 లైన్స్ ఉన్నాయి. మధ్యలో 0 డిగ్రీ దాన్ని ప్రైమ్ మెరిడియన్ అంటారు, 180 డిగ్రీ ఉన్నదాన్ని యాంటీ మెరిడియన్ అంటారు. ఓకే, ఇది ప్రైమ్ అయితే ఇది యాంటీ. కానీ దీనికి మాత్రం టోటల్గా ఇవి 180 ఉన్నాయి. పైన 90 ఉన్నాయి, పైన ఏమో 90, కిందేమో 90, మిడ్లో ఉన్న 0 డిగ్రీదేమో ఈక్వేటర్. ఇవి నెంబర్స్ అన్నమాట టోటల్. నెక్స్ట్ లాంగిట్యూడ్కి సంబంధించినంత వరకు కూడాను నేను ఏం చెప్పానంటే వాటికి లాంగిట్యూడ్కి సంబంధించినంత వరకు కూడాను ఈస్ట్ సైడ్లో ఉంటే ఈస్ట్ అనే పేరు వస్తుంది, వెస్ట్ సైడ్లో ఉంటే వెస్ట్ అనే పేరు వస్తుంది. సో లాంగిట్యూడ్స్ అన్నిటికీ కూడా పేర్లు ఇవే. అంటే 0 డిగ్రీ కాకుండా 1 డిగ్రీ ఈస్ట్, 2 డిగ్రీ ఈస్ట్,
90 డిగ్రీ ఈస్ట్ ఇలా ఉంటుంది. అదే వెస్ట్ సైడ్లోకి వస్తే 80 డిగ్రీ వెస్ట్, ఓకే, 80 డిగ్రీ వెస్ట్, 70 డిగ్రీ వెస్ట్, 60 డిగ్రీ వెస్ట్, ఈ రకమైన పేర్లు కనిపిస్తుంటాయి. అదే లాటిట్యూడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే పైనుండవన్నీ కూడా నార్త్ అనమాట. అంటే 1 డిగ్రీ నార్త్, 2 డిగ్రీ నార్త్, 3 డిగ్రీ నార్త్, ఇలా నార్త్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం కిందకు వచ్చేవన్నీ కూడా సౌత్ అనే పేర్లోనే ఉంటాయి. అంటే 1 డిగ్రీ సౌత్, 2 డిగ్రీ సౌత్, 3 డిగ్రీ సౌత్, ఇలా 90 డిగ్రీ వరకు సౌత్ వరకు వెళ్తాయి. 90 డిగ్రీ సౌత్, ఇది 90 డిగ్రీ నార్త్ వరకు కూడా వెళ్తాయి. అంటే మీకు ఏం అర్థం అవ్వాలి దీని సిచ్యువేషన్లో? మీకు ఒక గ్లోబ్ ఇస్తే ఈ గ్లోబ్లోన ఎప్పుడైనా నార్త్ సౌత్ అని వస్తే అవి లాటిట్యూడ్కి సంబంధించినవి అనే విషయం మీకు అర్థమైపోద్ది. ఓకే, ఎప్పుడైనా సరే ఈస్ట్ వెస్ట్ ఇచ్చారనుకోండి, అప్పుడు దాని అర్థం ఏంటి? అవి లాంగిట్యూడ్కి సంబంధించినవి అని అర్థమైపోద్ది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక కోఆర్డినేట్ తీసుకుంటాను. ఆ కోఆర్డినేట్ని యూజ్ చేసుకొని ఇది ఈ ఎర్త్ పైన ఎక్కడ ఉందో కనిపెడదాం. ఓకేనా, ఇది ఒక లాంగిట్యూడ్ తీసుకుందాం. 30 డిగ్రీ నార్త్ లాంగిట్యూడ్, 30 డిగ్రీ నార్త్ లాంగిట్యూడ్ అంటే ఇది ఎర్త్ అనుకుంటే, ఇది ఈక్వేటర్ అనుకుంటే 30 డిగ్రీ అనేది సుమారు ఈ పైన ఉంటుంది. సో ఇది 30 డిగ్రీ నార్త్. సో ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ అంటున్నారంటే 78 డిగ్రీ ఈస్ట్ అనమాట. సో ఇది 0 డిగ్రీ అనుకుంటే 78 డిగ్రీ అంటే ఇక్కడెక్కడో ఉంటుంది, అంటే ఈ పాయింట్. సో ఈ లైన్ కదా, ఇది 78 డిగ్రీ కదా, కాబట్టి ఈ పాయింట్ దగ్గర వస్తుంది. సో ఇది మ్యాప్లో కొడదాం, ఏం పేరు వస్తుందో. గూగుల్ మ్యాప్స్లో ఈ కోఆర్డినేట్ ఒకసారి వేద్దాం, ఏ పేరు వస్తుందో చూద్దాం. వావ్, ఏం పేరు వచ్చింది చెప్పనా? లబాసన. ఓకే, లబాసన ముస్సిర్ వచ్చింది. ఇన్ కేస్ మీరు యూపీఎస్సీకి ట్రైనింగ్ అవ్వాలని అనుకుంటే ఈ లబాసనకి వెళ్తారనమాట. సో మీలో ఎంతమంది ఈ లబాసనకి ఫ్యూచర్లో రీచ్ అవుతారు? మీరు అందరూ కూడా ఈ కోఆర్డినేట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అండ్ మనం ఈ ఎర్త్ పైన ఈ కోఆర్డినేట్స్ని ఎలాగొచ్చి ఉంటాయో చూద్దాం సరదాగా. సో ఇది ఎర్త్ పైన అయితే, ఇది మిడ్లో ఉన్నది ఈక్వేటర్ అయితే 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ, 4 డిగ్రీ ఇలా వెళ్ళేటప్పుడు ఈ పైకి వెళ్ళేటప్పటికి 34 డిగ్రీస్ వస్తాయి. సో పైన ఇది 34 డిగ్రీ, ఇది 34 డిగ్రీ 0.1. నెక్స్ట్ లాంగిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామా. సో మన ఎర్త్ అనేది కరెక్ట్గా ఇక్కడ ఈ లైన్స్లో ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఎక్కడో 0 డిగ్రీ ఉంటుంది. ఇది యూకే కదా, ఇది 0 డిగ్రీ అయితే 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి 78 డిగ్రీ. అది కూడా ఇటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలా? ఈస్ట్ వైపు, కాబట్టి ఈస్ట్ వైపు ఇలా చేస్తే నాకు ఈ పాయింట్ అనేది వచ్చింది. ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇది ఎర్త్ అనుకుంటే, ఎర్త్కి సేమ్ లాంటి బొమ్మ ఉంటే గ్లోబ్ అనుకొని చెప్పాను. ఎర్త్కి ఒక ఇమేజినరీ లైన్ యాక్సెస్ ఉంటుందని చెప్పాను. ఎర్త్ అనేది ఒక 23 డిగ్రీస్ 23.5 డిగ్రీస్ వంగు ఉంటుందని చెప్పాను. అంటే దీనే టిల్ట్ అని చెప్పాను. దీనివల్ల సీజన్స్ వస్తాయని చెప్పాను 0.1. అండ్ ఇదే ఎర్త్ లాంటి బొమ్మ ఉంటే దాన్ని గ్లోబ్ అని చెప్పాను. ఓకే, అయితే ఎర్త్ పైన కొన్ని ఇమేజినరీ లైన్స్ రాశారు. సో అడ్డంగా ఉంటే దాన్ని లాటిట్యూడ్స్ అని చెప్పాను. అదే నిలువుగా ఉంటే దాన్ని లాంగిట్యూడ్స్ అని చెప్పాను. కొన్ని ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ చెప్పాను. అదేంటంటే ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అండ్ ఇక్కడ ఆర్కిటిక్ సర్కిల్, ఇది అంటార్టిక్ సర్కిల్. ఇది 0 డిగ్రీస్, ఇది 23.5 డిగ్రీస్, ఇవి 66.5 డిగ్రీస్. పైన ఉంటే నార్త్ అని చెప్పాను, కింద ఉంటే సౌత్ అని చెప్పాను. ఓకే, రైట్ సైడ్ ఉంటే ఈస్ట్ అని చెప్పాను. నెక్స్ట్ ఎప్పుడైతే లాటిట్యూడ్స్ అయిపోయి నెక్స్ట్ లాంగిట్యూడ్స్ గురించి చెప్పాను. కరెక్ట్గా ఈ యూకే మీద ఉన్నదాన్ని మనం ప్రైమ్ మెరిడియన్గా తీసుకున్నాం. దీనికి 0 డిగ్రీస్ పెడితే రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఈస్ట్ అవుతున్నాయి, లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా వెస్ట్ అవుతున్నాయి. సో ఈ రెండింటికి కూడా ఇటు 180 డిగ్రీస్ వెళ్తున్నాయి, ఇటువైపు 180 డిగ్రీస్ వెళ్తాయి టోటల్గా. సో ఇటువైపు ప్లస్ అవుతాయి, ఇటువైపు మైనస్ అవుతూ ఉంటాయి. సో సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్. అండ్ ఇంకా కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఎర్త్ ఇలా కరెక్ట్గా కట్ చేస్తే, కరెక్ట్గా 2 ముక్కలు కట్ చేసామనుకో, దాన్ని ఏమంటామంటే ఎర్త్ని స్పియర్ అంటారు కదా. సగం ముక్క ఉన్నదాన్ని హెమిస్పియర్ అంటారు. సో సగం ముక్క ఉన్నదాన్ని హెమిస్పియర్ అంటారు. ఈ హెమిస్పియర్లో పైన ఉన్న దాన్ని ఏమంటారు అంటే నార్థన్ హెమిస్పియర్ అంటారు, కింద ఉన్నదాన్ని సదర్న్ హెమిస్పియర్ అంటారు. సో సదర్న్ హెమిస్పియర్. సో ఈ పాయింట్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఎర్త్ని కరెక్ట్గా ఈ టైప్గా మనం కట్ చేసామనుకో, ఈ టైప్గా ఇవి కూడా 2 ముక్కలే కదా, కరెక్ట్గా స్పియర్ని 2 ముక్కలు చేశారు కాబట్టి ఇది కూడా హెమిస్పియర్. దీన్ని ఈస్టర్న్ హెమిస్పియర్ అంటారు, దీన్ని సదర్న్ హెమిస్పియర్ అంటారు. ఇప్పుడు ఈ 4ని కూడా మనం మిక్స్ చేసామనుకో ఎలా వస్తుంది? ఎర్త్ ఇది అనుకుంటే ఫస్ట్ ఇలా అడ్డంగా కట్ చేద్దాం, తర్వాత నిలువుగా కట్ చేద్దాం. ఇదేమవుతుంది? నార్త్ సైడ్లో ఉన్నటువంటి ఈస్టర్న్ హెమిస్పియర్, ఇది సౌత్ సైడ్లో ఉన్నటువంటి ఈస్టర్న్ హెమిస్పియర్, ఇది నార్త్ సైడ్లో ఉన్నటువంటి వెస్ట్ సైడ్లో ఉన్నటువంటి హెమిస్పియర్, ఇది సౌత్ సైడ్లో ఉన్నటువంటి వెస్ట్ సైడ్లో ఉన్న హెమిస్పియర్. ఇలా 4 రకాలుగా భూమిని 4 పార్ట్స్కి పెడుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అండ్ మనము ఇప్పటి వరకు లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ దేనికి ఉపయోగపడతాయి అని చెప్పినప్పుడు ఈ 2 కూడా లొకేషన్కి
ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనుకుని ప్రాక్టికల్గా చూసాం. అయితే లాటిట్యూడ్స్ అనేవి హీట్ జోన్స్గా కూడా ఉపయోగపడతాయి అనుకుని చెప్పాను. మీకు టోటల్గా ఎన్ని చెప్పాను, మధ్యలో ఉన్నటువంటి టార్రిడ్ జోను, ఆ పైన కూల్గా ఉండేటువంటి ఫ్రిజిడ్ జోను, మధ్యలో ఉన్నటువంటి టెంపరేట్ జోను, ఈ 3 జోన్స్ చెప్పాను. కానీ లాంగిట్యూడ్స్ని టైంకి వాడతామని చెప్పాం కదా, ఏ రకంగా టైంకి వాడతారు అనేది ఇప్పుడు నీట్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మరి ఇక్కడ కనిపిస్తున్న వాటిని ఎలాగా మనము టైం కోసం వాడుకోవాలి, ప్రపంచం అంతటికీ కూడాను టైం కోసం ఏ రకంగా వాడతారు. సో పాయింట్ 1 చూడండి, ఎర్త్ అనేది ఎలా రొటేట్ అవుతుంది తెలుసా, ఇలా వెస్ట్ నుండి ఎప్పుడు ఈస్ట్ వైపుగా రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా రొటేట్ అవుతుంటుంది. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సన్ ఉన్నాడు అనుకో, ఇలా మిస్టర్ సూర్యరావు గారు ఇక్కడ ఉన్నారు. సో ఈయన మిస్టర్ సన్. సో ఇలా సన్ అంటే సన్లైట్ ఏమవుతుందో తెలుసా, మెల్లమెల్లగా ఇటువైపు వెళ్తుంది అనమాట. కంట్రీస్ అన్నీ కూడాను ఇలా వెళ్తుంటాయి. సో ప్రతి కంట్రీ కూడాను ఎర్త్ వైపు ఇలా సన్ వైపు వస్తుంటే వాళ్ళందరికీ డే వస్తుంటుంది. ఎవరైతే ఈ వెనక్ సైడ్ నుండి ఇలా బ్యాక్ వెళ్ళిపోతుంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నైట్ వస్తుంది అనమాట. సో ఇది సిచ్యువేషన్. ఈ మిగిలిన ప్లేస్ అన్నీ కూడా చీకట్లో ఉంటే వీళ్ళంతా కూడా వెలుగులో ఉంటారు. ఇది. సో ఈ నైట్ ప్రతి ఒక్క కంట్రీ కూడా ఏం చేస్తుందంటే నైట్ నుండి సన్ వైపుగా వస్తుంటుంది అనమాట. ఇలా నైట్ నుండి సన్ వైపుగా వస్తుంటుంది. అందుకే ఏమవుతుందంటే ఎర్త్ అనేది ఇలా వెస్ట్ సైడ్ నుండి ఈస్ట్ వైపు తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ చూడండి, మీకు క్లియర్గా తెలిసిపోద్ది. సన్ ఇటువైపు ఉంటాడు కాబట్టి సన్ వైపుకి అనమాట లైటింగ్ అంతా ఇటువైపు పడిపోద్ది. కానీ ఇటువైపు ఇంకేమి సన్లైట్ పడదు కాబట్టి ఓన్లీ షాడో మాత్రం ఉంటుంది. ఈ షాడో వల్ల వీళ్ళంతా కూడాను చీకట్లోకి వెళ్ళిపోతుంటారు. షాడో. ఓకే. సో వీళ్ళంతా కూడాను డేలో వస్తారు. అంటే ఇప్పుడు భూమి ఎటువైపు తిరుగుతుంది, ఇలా ఇటువైపు తిరుగుతుంది కాబట్టి మెల్లగా ఒక్కొక్క కంట్రీకి కూడాను డే టైం అనేది పెరుగుతూ అలా వెళ్తుంది. ఎప్పుడైతే ఈ వచ్చిన వాళ్ళు ఇలా రిటర్న్ వెళ్ళిపోతారో అప్పుడు నైట్ అనేది వచ్చేస్తుంది. నైట్ ఈ రకంగా వస్తుంది. సో ఇప్పుడు ఎర్త్ అనేది ఎటువైపు నుండి ఎటువైపు రొటేట్ అవుతుంది, వెస్ట్ సైడ్ నుండి ఈస్ట్ వైపుగా రొటేట్ అవుతుంది. ఇలా ఈస్ట్ వైపుగా రొటేట్ అవుతూ వెళ్తూ ఉంటుంది. సో ఈ రకంగా డే అనేది పెరుగుతుంది, ఇటువైపు అనమాట నైట్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సన్ని ఏ కంట్రీస్ ముందు చూస్తాయి? సో సన్ని ఏ కంట్రీస్ ముందు చూస్తే అంటే ఎర్త్ అంతా సమానమే కదా, ముందుగా ఏ కంట్రీ చూస్తుంది అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది? అందుకోసం మనం ఇంతకుముందు చెప్పాం కదా, ప్రైమ్ మెరిడియన్ అనేది ఒకదాన్ని ఫిక్స్ చేసుకున్నాం. సో ఇప్పుడు ప్రైమ్ మెరిడియన్ ఒకదాన్ని ఫిక్స్ చేసుకుని ఇప్పుడు చెప్పండి, ఇది ఒరిజినల్ పొజిషన్, ఇది 0 అనే పొజిషన్ అయితే ఇప్పుడు చెప్పండి సన్లైట్ ఎవరు ముందు చూస్తారో? ఇది మిడ్లో ఉంటే ముందు ఈస్ట్ సైడ్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ముందు చూసేస్తాయి. అంటే లైక్ ఇవన్నీ కూడాను. ఓకే, మన ఇండియా కానీ ఇవన్నీ కూడా. ఓకే, ఈస్ట్ కంట్రీస్ అన్నీ కూడా ముందు చూస్తే వీళ్ళు చూసిన తర్వాత ఈ వెస్ట్ సైడ్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడాను వీళ్ళు తర్వాత చూస్తారు. కాబట్టి ఇప్పుడు టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు సన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈయన మిస్టర్ సన్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి సూర్యుడు ముందు ఇక్కడ వెలుగు వస్తుంది. కాబట్టి ఈ లాటిట్యూడ్స్కి ముందు టైం అనేది స్టార్ట్ చేసుకుంటారు అనమాట. సో ఈ లాటిట్యూడ్స్కి ముందు టైం స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి డే ఎలా వచ్చాక వీళ్ళకి డే వస్తుంది. ఈ పర్టికులర్ పాయింట్ వాళ్ళ తర్వాత వీళ్ళకి తర్వాత. కాబట్టి ఏం చేశారంటే ఒక పని చేశారు, ఈ మిడ్లో ఉన్న లైన్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి ఏదైతే టైం ఉందో ఆ టైము వీళ్ళకి తగ్గట్టుగా మార్చేసుకున్నారు అనమాట. ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న టైం వాళ్ళకి మార్నింగ్ 5 AM అవుతుంది అనుకో. ఓకే, మార్నింగ్ 5 AM అయితే అప్పుడు ఇక్కడున్న లైన్ వాళ్ళకి ఏదవుతుంది అనే దాన్ని ఫిక్స్ చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఈ లైన్ అనేది ఇక్కడికి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా సన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంతైతే వస్తుందో అంత దాన్ని బట్టి ఒక లైన్ ఫిక్స్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం అసలు ఎలా వచ్చి ఉంటుంది, టైం లైన్ అంతా ఎలా వచ్చి ఉంటుంది నీట్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా ఇక్కడ ఎర్త్ మీద ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయి? టోటల్గా 360 degrees లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు భూమి మీదకి ఎన్ని రోజులు పడుతుంది? భూమి ఒక రాత్రి ఒక పగలు కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 24 hours పడుతుంది. అంటే ఇది సిచ్యువేషన్. 360 degrees 24 hours సమానం. 360 degrees 24 hours సమానం. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 1 hourలో, ఓకే, ఇప్పుడు 1 hourలో ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? సో 1 hourలో ఎన్ని డిగ్రీస్ ఉంటుంది? పాయింట్ అర్థమైందా? 24 hours 360 degrees అయితే ఇప్పుడు 1 hourకి ఎన్ని డిగ్రీస్ మాత్రమే వస్తుంది అనేది క్వశ్చన్ తెలిస్తే ఒక ఆన్సర్ సెట్ అయిపోద్ది. దీనికి ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సెట్ అయిపోద్ది అనమాట. 360 × 1/24 చేసామనుకో మనకి 1 hourకి ఎంత అనేది వస్తుంది. 1 hourకి ఎంత అనేది వస్తుంది. సో సాల్వ్ చేద్దామా? 24 1 24 15. సో నాకు నిన్న వస్తుంది అంటే 15 degrees. సో ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే 1 hourకి 15 degrees. ఓకే, ఇప్పుడు ఇది 0 degree లాటిట్యూడ్ అనుకుంటే 0 degree నుండి ఇంకొక 15 degrees ముందుకెళ్ళారనుకో వాళ్ళ టైం ఎంత ఉంటుందంటే 1 hour టైంతో ఉంటారు. సో వాళ్ళు 1 hourకి టైం ఉంటారు. అయితే వీళ్ళకన్నా వాళ్ళు ముందు సన్లైట్ చూసారు కాబట్టి వీళ్ళకి +1 hour అనమాట.
ఓకే, +1 అవర్ ఉంటారు. సిచ్యువేషన్ అర్థమైంది కదా. లేదా ఇంకొకటి కరెక్ట్గా 30 డిగ్రీస్ లాటిట్యూడ్ ఉంటారు, వాళ్ళకి ఎంత ఉంటుంది అప్పుడు +2 అవర్స్ ఉంటుంది. అంటే ఎలా అంటే టైము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ 0 డిగ్రీస్ టైము 5 AM అవుతుంది. ఓకే, వీళ్ళు ఆల్రెడీ 2 గంటల ముందు 5 AM చూశారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 7 AM ఉంటారు. ఓకే, వీళ్ళు ఆల్రెడీ 5 AM కంటే ఆల్రెడీ 1 గంట ముందు చూస్తుంటారు కాబట్టి 6 AM వీళ్ళకి ఇప్పుడు 5 AM. దీని తర్వాత ఇంతకుముందు ఇంకొక లైన్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా ఇప్పుడు ఏ లైన్లో ఉంటారు, వీడు ఇంకా 4 AMలోనే ఉంటాడు, వీడు ఇంకా 3 AMలోనే ఉంటాడు. ఇలా సిచ్యువేషన్ అనమాట. కాన్సెప్ట్ అర్థమైంది కదా. అంటే ఎప్పుడైతే మనం ఇలా స్టాండర్డ్గా ఒక లైన్ పెట్టుకొని వీడిని పట్టుకొని టైం డిసైడ్ చేసుకుంటామో అప్పుడు మనం 15 డిగ్రీస్ టైం ఫ్రేమ్ పెట్టుకుని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంత టైం అనేది తెలిసిపోతుంటుంది అనమాట. ఓకేనా. సో వీడికి ఇక్కడ 5 AM అయితే మిగిలిన వాళ్ళందరూ కూడాను ఆల్రెడీ 2 గంటల ముందు, వీడు 1 గంట ముందు, వీడు 1 గంట తర్వాత, వీడు 2 గంటల తర్వాత అనే దాన్ని బట్టి టైం డిసైడ్ చేసుకుంటారు. ఎలాగో 15 డిగ్రీస్కి 1 అవర్ అని తెలిసింది కాబట్టి మన ఎగ్జామ్లో చాలా క్యాలిక్యులేషన్స్ మనకి ఉపయోగపడుతుంటాయి. ఎలాంటి క్యాలిక్యులేషన్స్ అంటే చూడండి, ఇప్పుడు 1 డిగ్రీకి ఎంత అనుకుని అడిగితే, సో 1 డిగ్రీకి ఎంత అని అంటే ముందు 1 డిగ్రీకి ఎంత అనేది తెలియాలి. సో 15 డిగ్రీస్ అంటే 1 అవర్ అంటే 16 మినిట్స్ కదా, 60 మినిట్స్కి 15 డిగ్రీస్ అయితే ఇప్పుడు 1 డిగ్రీకి ఎంత, 15 మినిట్స్కి 16 డిగ్రీస్ అయితే ఇప్పుడు 1 డిగ్రీకి ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో చూడండి 1560 × 1/15 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో అప్పుడు 1 డిగ్రీకి ఎంత, 15 1 15 4 సో 4 మినిట్స్ అనమాట. సో మనకి ఆన్సర్ ఏమిటి, 1 డిగ్రీ = 4 మినిట్స్. 1 డిగ్రీ = 4 మినిట్స్. ఇది ప్యూర్గా క్యాలిక్యులేషన్ పార్ట్ కోసమే వాడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు కొన్ని సమ్స్ ఇస్తాను, నీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకున్న క్యాలిక్యులేషన్ అంటే 15 డిగ్రీ అంటే 1 అవర్, ఓకే, 1 డిగ్రీ అంటే 4 మినిట్స్ అనే విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు మన ఎర్త్ అనేది, మన ఎర్త్లో చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ 0 డిగ్రీ లాటిట్యూడ్ అనుకుందాం. సో 0 డిగ్రీ లాంగిట్యూడ్ యూకేతో పోల్చుకుంటే మనం ఏం చేసాం తెలుసా, 82 ½ డిగ్రీస్ ఉంది కదా, ఇది మన ఇండియాకి సంబంధించిన టైం లైన్గా తీసుకున్నాం. సో 82 ½ డిగ్రీస్ దగ్గర ఏదైతే లైన్ ఉంటుందో అదే మన టైం లైన్గా. ఇక్కడ ఈ గ్లోబ్ అబ్జర్వ్ చేయండి, ప్రతి కంట్రీ కూడాను ఒకదాన్ని టైం లైన్గా తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇండియాని మీరు చూసుకున్నట్లయితే ఇండియా మీద నుండి 3 లాంగిట్యూడ్స్ వెళ్తున్నాయి, 1 2 3. దూరం నుండి చూస్తే 4 లాంగిట్యూడ్స్ వెళ్తాయి. అదే దగ్గర నుండి చూసారనుకోండి చాలా ఎక్కువ లాంగిట్యూడ్స్ వెళ్తాయి అనమాట. ఎన్ని లాంగిట్యూడ్స్ వెళ్తాయి అనేది తెలియాలంటే ముందు ఇండియా అనేది ఏ లాంగిట్యూడ్స్ మధ్య ఉందో చూద్దాం. సో 97 డిగ్రీ ఈస్ట్ 68 డిగ్రీ ఈస్ట్ అనే లాంగిట్యూడ్స్ మధ్య ఉందన్నమాట. టోటల్గా ఇప్పుడు చూడండి 97 నుండి 68 తీసేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. 97 - 68, 8కి 2 కలిపితే కాబట్టి 9 అండ్ 9 కదా 6, 7 నుండి 6 తీస్తే 19 డిగ్రీస్ గ్యాప్ ఉంది. అంటే టోటల్గా 1 డిగ్రీ లాంగిట్యూడ్స్ అనేవి టోటల్గా 19 ఉన్నాయి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే టోటల్గా 19 ఉన్నాయి లాంగిట్యూడ్స్. ఎన్ని ఉన్నాయి, టోటల్గా 19 లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 19 లాంగిట్యూడ్స్లో మన ఇండియాకంటూ టైం ఫిక్స్ చేయాలంటే ఒక్కొక్క లాంగిట్యూడ్కి ఒక్కొక్క టైం ఉంటుంది కదా. ఎందుకంటే ఇక్కడ యూకే వాడు 0 డిగ్రీ ఉందంటే దానికి తగ్గట్టుగా మనకు ప్లస్ చేసుకోవాలి. సో ఆ రకంగా చేసుకునేటప్పుడు ఇండియాకి సంబంధించినంతవరకు ఏది టైం లైన్ అని ఫిక్స్ చేసుకున్నానంటే మన వాళ్ళంతా కలిసి ఇండియాకి ఎగ్జాక్ట్గా మిడ్లో ఒక లాంగిట్యూడ్ ఉందబ్బా, మిడ్లో ఒక లాంగిట్యూడ్ ఉంది. ఈ లాంగిట్యూడ్ని మనం టైంగా ఫిక్స్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లాంగిట్యూడ్కి ఒక టైం వచ్చిందనుకో, ఆ టైంని మన దేశం అంతా ఫాలో అవుదాం అనుకుని ఫిక్స్ అయిపోయారు అనమాట. ఇంతకీ ఈ లాంగిట్యూడ్కి యూకేతో పోల్చుకుంటే ఎంత టైం వస్తుంది అనేది చూద్దామా. యూకేతో పోల్చుకుంటే మన టైం ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 82.5 పెట్టుకుందాం, ఎందుకంటే హ్యాండ్ అప్ 0.5 కదా. ఇప్పుడు 1 డిగ్రీ అంటే ఎన్ని మినిట్స్, 1 డిగ్రీ అంటే 4 మినిట్స్ కాబట్టి ఇప్పుడు 82.5 డిగ్రీస్ అంటే ఎన్ని మినిట్స్, బై 4 చేసామనుకో మినిట్స్లో వస్తుంది అనమాట. ఓకే, 4 మినిట్స్ ఇంటూ చేసామనుకో సెట్ అయిపోతుంది. 82.5 ఇంటూ 4 చేసామనుకో ఎప్పుడు వస్తుంది, 4 5 20, 2 అనేది బ్యాక్, 4 2 8, 8 2 + 10, ఓకే 1 ఉంటుంది, 4 5 32 కాబట్టి 330, ఒక పాయింట్ కాబట్టి ఒక చుక్క, అంటే టోటల్గా 330 మినిట్స్. ఇప్పుడు 330 మినిట్స్ అనేది హవర్స్లో కన్వర్ట్ చేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది చూడండి, /60 చేసామనుకో, 60 కాదు కామన్ సెన్స్తో యూజ్ చేసుకున్నట్లయితే 1 గంటకి 60 నిమిషాలు, 5 గంటలకు 300 అంటే 5 అవర్స్ 30 మినిట్స్, 5 అవర్స్ 30 మినిట్స్ అనమాట. ఓకే, 5 అవర్స్ 30 మినిట్స్. ఇప్పుడు యూకేతో పోల్చుకుంటే మన టైం అనేది +5 అవర్స్ 30 మినిట్స్. ఎందుకు ప్లస్ వచ్చింది,
ఈస్ట్ సైడ్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది. మనం యూకేతో పోల్చుకుంటే 5 hours 30 minutesకి ఉంటుంది అన్నమాట టైం. ఇప్పుడు సిచ్యువేషన్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇండియాకి సంబంధించినంత వరకు కూడా టైం అనేది మనం ఏ లైన్ని 82.5 పోల్చుకుంటే ఏ టైం వస్తుందో ఆ టైంకి ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూకేలో ప్రజెంట్ టైం ఎంత ఉందో చెక్ చేద్దాం. యూకేలో ప్రజెంట్ 3 hours 46 AM వచ్చింది. ఓకే, సో మన ఇండియాకి టైం అనేది ఫిక్స్ చేయాలనుకున్న రోజు సైంటిస్టులు ఏం చేసేవాళ్ళు, మన ఇండియా వాళ్ళు ఏం చేశారో అదే మీకు చెప్తున్నాను చూడండి. యూకేలో ప్రజెంట్ 3:46 AM వచ్చింది. ఆల్రెడీ ఆ రోజు అనమాట వాళ్ళు కూడా నిలగా చెక్ చేసి ఉంటారు. 3 hours 3 గంటల 48 నిమిషాలు కదా, దీనికి ప్లస్ 5 hours 3 hours 46 పడుతుంది కదా, దీనికి మనం ఎంత యాడ్ చేయాలి, ప్లస్ 5 hours 30 minutes యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది ఎర్త్ అనుకుంటే, ఇది గ్లోబ్ అనుకుంటే, వీడు ఇంకా సన్లైట్ 3:46 దగ్గర ఉంటుంది. మనం ఎప్పుడో చూస్తాం 5 ఇక్కడ ఈ లాంగిట్యూడ్ కదా, సన్ నుండి ఎప్పుడో చూస్తాం కాబట్టి చూద్దాం. 5 hours వాడికన్నా మనం 5 hours ముందుగా ఉంటాం. 6 3 4 7 కాబట్టి అలా ఉండదు కాబట్టి 76 అనుకుందాం. 5 3 8. సో మన దగ్గర టైం చూడండి 76 minutes ఉండదు కాబట్టి దీన్ని ఇంకొకలాగా చేద్దాం. 76 minutes అంటే ఎన్ని మినిట్స్, 60 minutes ప్లస్ 16 minutes కాబట్టి 16 minutes అంటే 16 minutes పెట్టుకుందాం. ఒక అవర్ని ఇక్కడికి వేసుకుందాం. అప్పుడు 9 hours 16 minutes వస్తుంది. 9 hours 16. సో ఇప్పుడు ప్రజెంట్ ఎంత అవుతుంది, 9:17 అవుతుందా? ఇక్కడ గమనించారా, మనం లెక్క చేసినంతకి ముందుకు వెళ్ళిపోయింది కాబట్టి 9 minutes 18 minutes అయిందా, సెట్ అయిందా? ఇది లెక్క. పాయింట్ అర్థమవుతుంది కదా. ఈ రకంగా ఆ రోజు కూడా వాళ్ళు కూడా అలానే చేస్తుంటారు అనమాట. ఓకేనా, ఆ రోజు ఫిక్స్ చేసి ఇక్కడ టైం అంతా ఫిక్స్ చేశారు. సో ఇక్కడ నుంచి కూడా మనం యూకేకి 5 hours 30 minutes ముందు ఉంటాం. సో యూకే టైం తెలిస్తే మన టైం తెలుస్తుంది. అయితే మన మాటకి కూడా యూకే టైం మన టైం చెక్ చేసుకోవాలా అవసరం ఏమీ లేదు. యాక్చువల్ ఇక్కడ ఏంటంటే ఒక్కసారి ఫిక్స్ అయిపోయింది కాబట్టి 82.5 దగ్గర ఇప్పుడు ప్రజెంట్ టైం ఇంత అనుకోండి ఫిక్స్ అయింది అనుకోండి. ఇక ఆ టైం అనేది ఇంకా లైఫ్ లాంగ్ మనం అలా ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటాం. ఇది టోటల్గా పాయింట్స్ అన్నీ కూడా చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు 82.5 దగ్గర ఇప్పుడు టైం ఎంత అనేది ప్రజెంట్ టైం తెలిసింది కదా. ప్రజెంట్ ఇది అనేది 5 hours 30 minutesకి లేట్ ఉంటుంది కదా. అయితే ఒకసారి ఈ నార్త్ సైడ్లో ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు అని అంటే వీళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ బాధ ఏంటంటే చెప్తాను చూడండి. ఇప్పుడు 97 degrees కదా, 97 into 1 degree 4 minutes కదా, 4 7 28, 2 4 9 36 plus 2 388 minutes. సో 388 minutesని కన్వర్ట్ చేద్దాం. 3 hours అంటే 388 కదా, అంటే 6 hours 28 minutes. సో వీళ్ళు ఇప్పుడు 6 hours 28 minutes ముందు ఉంటారు. ఆ రకంగా చూస్తే యూకేలో అరుణాచల్ ప్రదేశ్లో ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఉన్న లాంగిట్యూడ్ ప్రకారం నిజమైన టైం ఎంతో చెక్ చేద్దాం చూడండి. 6 hours 80 minutes కదా, ఇంతకుముందు వాళ్ళ దగ్గర 3 hours 48 minutes అవుతుందా. యూకేలో 3 hours 48 minutes, ఇక్కడ 6 hours 28 minutes అనేది చేద్దాం. సో 28 plus 28 88 16 4 2 4 3 7 76 minutes కాబట్టి ఇక్కడ 16 minutes 1. సో చేస్తే 10 hours 16 minutes. సో ఇప్పుడు సిచ్యువేషన్ మీకు ఏమర్థమైంది తెలుసా? వీళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ దగ్గర నిజంగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ ప్రజెంట్ టైం, ఇప్పుడు టైం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర టైం ఎంత తెలుసా? 10 hours 16 minutes అవ్వాలి. కానీ ఇండియాకి ఈ లైన్ తీసుకున్నాం కదా, ఈ లైన్లో ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే 9:18 అవుతుంది. ఓకే, 9:18 అవుతుంది. అంటే పోనీ ఇది 10:18 వేసేసుకుందాం. సో ఇక్కడ చూడండి, వీళ్ళు మనకంటే ఎంత ముందు ఉన్నారు, 1 hour ముందు ఉన్నారు. సో వీళ్ళు మనకంటే టు బి ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే వాళ్ళు ఉన్న లాంగిట్యూడ్కి వాడికి సన్లైట్ ఇదంతా ముందుగానే వచ్చేస్తుంది. కానీ వాడు ఆబ్వియస్లీ ఏం చేస్తున్నాడు, 1 గంట బ్యాక్ ఉన్నటువంటి టైంని వాడుతున్నాడు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా నష్టం వాడికి? బాగా అబ్జర్వ్ చేస్తే ఇండియాకి ఆఫీస్ టైమింగ్స్ ఎంత, 9 నుండి 5 వరకు కదా, వీడికి 5కి ఆల్రెడీ 6 అయిపోయి ఉంటుంది. మామూలుగా మనకు 5కి మామూలు లైటింగ్ ఉంటుంది, కానీ వాడికి ఎలా ఉంటుంది, 6 అయిపోయి ఉంటుంది. అంటే చీకట్లో ఇంటికి వెళ్ళాలి వాడు, చాలా కష్టం కదా. మామూలుగా వాడికి 9 అనేటప్పటికి మంచి సన్లైట్ ఉంటుంది, కానీ వీడికి 9 అనేటప్పటికి ఆల్రెడీ వీడు గంట ముందు ఉంటాడు. అంటే 10కి ఏ రకమైన సన్లైట్ ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. అంటే బగ మండుతుంటుంది. అంత ఎండలో వాడు ఆఫీస్కి వెళ్ళాలా అంటే మార్నింగ్ ఏమో ఇంటికి వెళ్తాడు, ఆఫీస్కి వెళ్తాడు. ఈ నైట్ వచ్చేటప్పుడు ఏమో బాగా నైట్ అయిపోద్ది. అదే నైట్ 5 వరకు కాకుండా టైమింగ్ అనేది ఒకవేళ నైట్ 8 వరకు అనుకుని ఆఫీస్ అనుకున్నాడు అనుకో, వాడికి నైట్ 9తో సమానం అనమాట. అంటే
వీడు మార్నింగ్ చాలా దారుణంగా ఫేస్ చేస్తున్నాడు, నైట్ కూడాను చాలా దారుణంగా ఫేస్ చేస్తున్నాడు. అందుకే వీడు ఏమంటున్నాడంటే, సార్ ఇండియాకి సంబంధించినంత వరకు కూడాను టైం లైన్స్ ఉన్నాయి కదా, దీన్ని 2 టైం లైన్స్ చేయండి సార్. ఈ మిడ్లో ఉన్న దాని వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఇండియాకి ఒక 2 టైం లైన్స్ చేయండి. ఇక్కడ ఉన్న దాని అంతటిని కూడా ఈ పార్ట్ అంతా యూజ్ చేసుకునేటట్లు, ఇక్కడ ఉన్న టైం లైన్ అంతా కూడా ఇక్కడ ఈ 2 పార్ట్స్ యూజ్ చేసుకుంటాం సార్. దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏం రాదు, లేకపోతే మీరందరూ కూడాను 1 గంట బ్యాక్ కొంటారు, మేమేమో గంట ముందు కొంటాం. దీనివల్ల మాకు మార్నింగ్ నైట్ 2 కూడా ఇబ్బంది అయిపోతున్నట్టు వీళ్ళేమో మాట్లాడారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇంకా ఏం ఒప్పుకోలేదు. ప్రజెంట్ ఏం చేసిందంటే మిల్లీ సెకండ్స్తో సహా దేశమంతా ఒకటే టైం ఉండాలనుకొని ఒక ఆలోచన చేస్తుంది. అందుకోసమే ఒక డ్రాఫ్ట్ కూడా చేస్తుంది. డ్రాఫ్ట్ అనేది దేనికంటే మనందరు సజెషన్స్ అడుగుతుందంటే, దేశమంతా ఒకటే టైం ఉండాలి, మీ సజెషన్స్ ఇవ్వండి, 1 మిల్లీ సెకండ్ కూడా తప్పు ఉండకూడదు, బ్యాంకులోన రైల్వే స్టేషన్లోన ఆఖరికి నీ వాచ్లోన నీ సెల్లోన ప్రతి దగ్గర సేమ్ టైం ఉండేటట్లుగా ప్లాన్ చేస్తాను, దీనికి 1 మిల్లీ సెకండ్ కూడా వేస్ట్ అవ్వకూడదు అనుకొని ఒక ఒపీనియన్ అడుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. ప్రజెంట్ ఈరోజు వచ్చింది ఆ న్యూస్. ఆ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క ఒపీనియన్స్ ఇవ్వండి. సో మీరు చెప్పండి, ఈ ఒపీనియన్కి మిడ్లో ఉన్న కంట్రీస్ అందరూ కూడా ఓకే అంటారు, ఎందుకంటే వీళ్ళకి పెద్దగా టైం చేంజ్ ఉండదు. కానీ ఈ చివరిలో ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకు చెప్పండి, వీడేమో ఎప్పుడు గంట ముందు ఉంటాడు, అంటే వీడికి సన్లైట్ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంటుంది. నైట్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే మనకు 9 అయితే వీడికి 10 ఉదయం, కాబట్టి 10 గంటలకు వీడు ఆఫీస్కి వెళ్తే ఎలా ఉంటుంది, చాలా చండాలంగా ఉంటుంది. మనం ఈవినింగ్ 5కి వెళ్ళిపోతే ఇంటికి వీడికి నైట్ 6కి వెళ్ళినా ఉంటుంది. అదే వీడు చూసుకున్నట్లయితే వీడు ఎప్పుడు కూడా 1 గంట లేట్లోనే ఉంటాడు అనమాట. సిచ్యువేషన్ అంతా కూడా వీడి గంట లేటు. ఈ రకమైన ప్యాటర్న్స్ అన్నీ ఫాలో అవుతుంటాయి. సో ఇండియాకి సంబంధించినంత వరకు కూడాను, టైం జోన్కి సంబంధించినంత వరకు కూడాను ఎలా టైం డిసైడ్ చేస్తారు, యూకేతో పోల్చుకుంటే మన టైం 5 hours 30 minutes అంటే ఏ రకంగా లింక్ చేయాలి, అండ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడాను మీకు చెప్పాను అనమాట. ఓకేనా, ఒకసారి ఏం చేస్తానంటే ఇదే టైమింగ్స్ అంతటినీ కూడాను ఇంటర్నేషనల్ డేట్ సిస్టమ్కి చూపిస్తాను. సో సరదాగా మీకు అప్పుడు తెలిసిపోద్ది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గ్రీన్విచ్ లైను. గ్రీన్విచ్ లైన్నే ఏమంటామంటే 0 degree లాంగిట్యూడ్ కూడా అని అంటాం. సో ఈ 0 degree లాంగిట్యూడ్ ఏదైతే దీనికన్నా ముందు ఉంటాయో ఈ కంట్రీస్ అన్నీ కూడాను టైం ఒక 5 hours ముందు, 6 hours ముందు, ఇలా ఈస్ట్ సైడ్ కదా ముందు సన్లైట్ వస్తుంది కాబట్టి ఇలా. సో మన ఇండియా చూడండి, ఇండియా 5.5 hours ముందు ఉంటుంది. ఓకే, సో అందుకే వీడికి 5 AM అయితే వీడికి ఇందాకలా 340 అంటే ఇంకా రాత్రిలో ఉన్నాడు వాడు, ఇంకా రాత్రి వాళ్ళ దగ్గర ఇంకా కూడా. సో చీకటి ఉంటుంది, మన దగ్గర మాత్రం ఆల్రెడీ సన్ వచ్చేసాడు. ఇప్పుడు ఉదయం 9 అయిపోతుంది, ఆకలి టైం అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ కూడా టైం అయిపోతుంది. సో మనం వాడికంటే 5 hours ముందు ఉంటాం అనమాట. సిచ్యువేషన్ ఇది. మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా బ్యాక్ ఉంటాయి. ఇలా ఎక్కడి వరకు అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు. సో ఈ కంట్రీ వరకు కూడా ఈ టైం అనమాట. దీన్ని ఏమంటారు అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. సో ఈ ముందున్న కంట్రీస్ అన్నీ కూడాను డేట్ను ముందుగా చూస్తే, ఈ వెనకున్న కంట్రీస్ అన్నీ కూడాను డేట్స్ అనేవి వెనక్గా చూస్తే. సో ఇది ఇక్కడ వరకు కూడాను. ఓకే, సో ఇక్కడ నుండి కూడాను డే అనేది స్టార్ట్ అయిందని ఫీల్ అవుతుంది, ఇక్కడ నుండి కూడా డే అనేది ఎండ్ అయింది అనుకుని ఈ లైన్ చూపిస్తారు. దీన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటారు. అయితే ఎర్త్ అనేది రౌండ్గా ఉందని అర్థం చేసుకోండి. ఈ పాయింట్కి లింక్ పెట్టండి, అప్పుడు మీకు క్లియర్గా ఒక సర్కిల్ కనిపిస్తుంది. ఓకే, ఇదేదో ఇంత బల్లపరుపులాగా ఉంది అని అనుకోకండి. ఎర్త్ అనేది ఇలా లింక్ అప్ చేస్తే ఇలా ఈ రౌండ్గా కనిపిస్తుంది అనమాట. ఆ రకంగా చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్ అనేవాడు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాను అనుకున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ న్యూ ఇయర్ అనమాట. న్యూ ఇయర్ రోజు ఇది ఇక్కడ ఉంటాడు. ఓకే, న్యూ ఇయర్ రోజు ఇక్కడ ఉండేసి వెంటనే ఏం చేస్తాడు తెలుసా, ఇది ఇక్కడే కదా, ఈ పార్ట్ ఇదే కదా న్యూ ఇయర్. వీడికి ముందు సన్లైట్ రావడం వల్ల న్యూ ఇయర్కి వెళ్ళిపోయాడు. వీడు వెంటనే ఏం చేస్తాడంటే ఆ రోజు అంతా అక్కడ గడిపి నెక్స్ట్ రోజుకి ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మళ్ళీ సన్లైట్ అనేది వీళ్ళందరూ కూడా డేట్ మార్చుకుంటూ చివరికి వచ్చినప్పుడు అనమాట వీడు ఒక రోజు గడిచిపోతారు కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. అప్పుడు ఏంటి, 2 న్యూ ఇయర్లు చూస్తాడు. ఒకటే పర్సన్ 2 న్యూ ఇయర్లు. ఓకే, సో ఇక్కడ ఒక రోజు చేసేస్తాడు. ఆ పక్కనూరే కాబట్టి పక్కూరే, కాకపోతే ఎర్త్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం వాడు డేట్ల పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంకా వేరే డేట్స్ ఫాలో అవుతుంటారు. కాబట్టి ఈ రకంగా అనమాట, ఇదొక ఊరు అదొక ఊరు, ఇక్కడో న్యూ ఇయర్ ఇక్కడో న్యూ ఇయర్, ఇలా 2 న్యూ ఇయర్స్ అనమాట సెలబ్రేట్ చేసుకున్నాం చాయిస్ ఉంది. సో ఒక్కసారి మీరు కూడా ఆపి ఆలోచించుకోండి. ఓకేనా, ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది చాలామందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎలా అంటే ఏంటి సార్ ఇది, నాకు ఏంటి అర్థం కాదు అనుకుని అంటారు. కానీ నేను చెప్పాలంటే ఇది భలే గమ్మత్తు అనమాట. ఎందుకంటే మన ప్రపంచం అంతా కూడా ఒక టైమింగ్స్ ఫాలో అవ్వాలనుకుంటున్నాం కదా. సో అందరికన్నా సన్లైట్ ఫస్ట్ డేట్ మారేది ఎవరికి, ఈ కంట్రీస్. సో ఈ కంట్రీస్ అనమాట అందరికన్నా ముందు. సో ముందు సన్లైట్ని వీళ్ళు చూస్తారు కాబట్టి వీళ్ళు డేట్ మారిపోద్ది. అంటే ఇక్కడ ఉన్న కంట్రీస్ ఫస్ట్ న్యూ ఇయర్కి వచ్చేస్తుంది. పాయింట్ 1. ఓకే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. కానీ
ఈ మెల్లమెల్లగా అందరికీ సన్లైట్లు వస్తుంటాయి, డేట్స్ అనేవి మెల్లమెల్లగా కూడా ఒక్కొక్క తగ్గట్టుగా మారుతుంటారు కదా. అందరికన్నా లాస్ట్గా ఎవరికి మారితే వీడికి మారుతుంది. కానీ ఎర్త్ అనేది రౌండ్గా ఉంటుంది కాబట్టి ఈ పక్కరే ఇది కదా, వీడు ఇక్కడ ఒక న్యూ ఇయర్ చూస్తాడు, నెక్స్ట్ రోజు ఇక్కడ డేట్ మారుతుంది కాబట్టి ఈ పక్కకి వెళ్ళిపోతారు. వీళ్ళూరందరూ కూడాను భూమికి అవతల సైడ్ ఉన్నాము అనే ఫీలింగ్తో వీళ్ళు వేరే డేట్లు మారుతారు కాబట్టి ఎక్కడో న్యూ ఇయర్ వస్తుంది. సో ముందు రోజు వీళ్ళకి వస్తుంది, రెండో రోజు వీళ్ళకి వస్తుంది. సో అర్థమైందా? సో న్యూ ఇయర్ వచ్చే రోజు అందరికన్నా ఫస్ట్ ఇక్కడ పసిఫిక్ ఓషన్లోన వీళ్ళలోన మన ఇండియాకి మనకన్నా చైనా వాడు ముందు హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తాడు. ఆడరిసిన ఒక గంట సేపటికి మనం అరిసిన ఒక గంట సేపటికి వీరు ఆడిసిన గంట సేపటికి వీరు ఆడిస్తారు అనమాట. ఇలా ప్రపంచంలో అందరూ కూడాను వాళ్ళకి వచ్చే సన్లైట్ బట్టి ఏదైతే గ్రీన్విచ్ టైం ఉందో దాన్ని బట్టి అనమాట ఇలా రాత్రి అనమాట అరుపులు అరుస్తూ ఉంటారు. అందరికన్నా లాస్ట్కి వీళ్ళు ఆడిస్తారు. కానీ నేను చెప్పాలంటే ఎర్త్ రౌండ్గా ఉండడం వల్ల, ఇంటర్నేషనల్ డేట్ లైన్కి ముందు ఉండడం వల్ల వీళ్ళంతా న్యూ ఇయర్ ముందు రోజు అరిచేస్తారు, ఆ నెక్స్ట్ రోజు గడిపేసి ఇక్కడికి వచ్చేస్తారు. ఈ రకంగా ఇటు 2 డేట్ లైన్స్ వస్తాయి. సో కాసేపు కూర్చోండి, ఆలోచించండి, సరదాగా చేయండి. ఓకేనా? ఎందుకు ఈ టాపిక్ దగ్గర ఇంటర్నేషనల్ డేట్ లైన్ దగ్గర ఎంతసేపు ఆగానంటే, మనకి ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగాడు. ఓకేనా? అందుకోసం ఇంతవరకు ఆగాను. ఓకేనా? పాయింట్ 1. అండ్ ఎందుకు 82 హ్యాండ్ ఆఫ్ డిగ్రీస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తూ చెప్పానంటే, ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూపీఎస్సీ అండ్ సిడిఎస్సీ అలాంటి డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగాడు. అందుకే నేను 82 హ్యాండ్ ఆఫ్ ప్రాక్టికల్గా క్యాలిక్యులేట్ చేశాను. ఇంటూ 4 వేసి దాన్ని హవర్స్గా మార్చి ఎన్ని అవర్స్ ముందుకున్నాము అనుకుని అందుకోసమే చెప్పాను. సో ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఈక్వేటర్ నేను కొన్ని క్వశ్చన్స్ చెప్తున్నాను చూడండి. ఈక్వేటర్ మీద ఉండే కంట్రీస్ లిస్ట్ తెలుసుకోవాలి మీరు. ఓకేనా? 0 డిగ్రీ మెరిడియన్ ఉంది కదా, ఈ మెరిడియన్ పైన ఉన్నటువంటి కంట్రీస్ లిస్ట్ మీకు కావాలి. ఓకేనా? అండ్ 23 డిగ్రీస్ హ్యాండ్ ఆఫ్ డిగ్రీస్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉన్నటువంటి ఇండియన్ కంట్రీస్ కావాలి మీకు లిస్ట్. ఇండియన్ కంట్రీస్ లిస్ట్. ఈ 3 కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? ఇంకొక క్వశ్చన్ చాలా దారుణంగా అడిగాడు. అదేంటంటే 82 హ్యాండ్ ఆఫ్ డిగ్రీస్ ఉన్నాయి కదా, 82 హ్యాండ్ ఆఫ్ డిగ్రీస్ ఇండియాకి సంబంధించినంతవరకు కూడాను ఏ కంట్రీస్ 82 హ్యాండ్ ఆఫ్ డిగ్రీస్ మీద ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఏ టౌన్స్ ఉన్నాయి అనుకుని ఒక క్వశ్చన్ అడిగాడు. సో ఆ సంవత్సరం చాలా టఫ్ బిట్టిది. సో ఇలా అడిగాడు కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీరు ఒకసారి కవర్ చేయండి. అండ్ ఇవే టాపిక్స్ని మళ్ళీ 11th క్లాస్ జాగ్రఫీలోనూ మళ్ళీ మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇంకా రానున్న కాలంలో ఈ టాపిక్స్ ఎక్కడైతే ఇంటర్లింక్ అవుతాయో అక్కడ ప్రతిసారి కూడా రిపీట్ చేస్తూ ఉంటాను. సో ఈ టెంపరేట్ జోన్ కానీ హీట్ జోన్ కానీ వీటన్నిటి గురించి కూడా తర్వాత చెప్తూనే ఉంటారు. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నేను చెప్పిన క్లాసెస్ ఇవన్నీ కూడా మీకు నచ్చాయి అని అనుకుంటే మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాస్ తీసుకోవచ్చు. అక్కడ మీరు అవసరమైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవచ్చు, ఎంసీక్యూస్ కూడా సాల్వ్ చేసుకుని అలాగే నేను పెట్టాను టోటల్గా కూడా. అండ్ అన్నిటికన్నా మంచి నా సపోర్ట్ ఉంటుంది. తెలుసు కదా ప్రైస్ ఎంత అని చెప్పాను, 5000 ఫర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్. క్యాన్ జాగ్రఫీ బండిల్ అయితే 1499. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన అభిజ్ఞ అకాడమీ యాప్ను ఓపెన్ చేయండి.